హలో అండ్ వెల్కమ్ టు Sreenath అకాడమీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ చాప్టర్ 3 ఎంజైమ్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. Hello and welcome to Sreenath Academy. Today we are discussing about the intermediate second year botany. So దీంట్లో మనం now we are going with the chapter 3 that is about the enzymes. దీంట్లో మన కంప్లీట్ టాపిక్స్ వచ్చేసి 6 టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఇట్స్ అబౌట్ ద కెమికల్ రియాక్షన్, దట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్. అండ్ రెండోది వచ్చేసి ఇట్స్ హౌ డు ఎంజైమ్స్ bring out the high rate of chemical conversion. అండ్ మూడోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. అండ్ నాలుగోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎంజైమ్ యాక్టివిటీ. అండ్ ఐదోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద క్లాసిఫికేషన్ అండ్ nomenclature ఆఫ్ ఎంజైమ్స్. అండ్ ఆరోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద cofactors. So this is about the different topics which are included under the chapter 3, that is enzyme. So now we are going through overview of each and every topic of this particular chapter 3, that is about the enzymes. So introduction వచ్చేసి we are discussing about the enzymes, how they are called as proteinaceous, or the ones which are involved in the converting substrate to the product. సో మనం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, దట్ ఈస్ అబౌట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్ ఆఫ్ ద చాప్టర్, దట్ ఈస్ ఎంజైమాటిక్ రియాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ కాల్ ఎస్ ఎంజైమ్స్. సో ఇక్కడ ఇంట్రడక్షన్లో ఏం మాట్లాడుకుంటామంటే ఆల్ ద ఎంజైమ్స్ ఆర్ ప్రోటీనేషియస్ ఇన్ నేచర్. సో ఏ ఎంజైమ్ తీసుకున్నా కూడా దాని యొక్క కెమికల్ కాంపోజిషన్ చూసుకుంటే దట్ ఈస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్, దట్ ఈస్ ద amino acids are the basic units of the proteins, and these are the proteins which are building the all the enzymes. సో మనకు ఇది కాకుండా మనకు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని ప్రోటీనేషియస్ ఉన్న వాటివి అవే ఎంజైమ్స్ ఎంజైమాటిక్ ప్రాసెస్ జరపాలని కాదు. మనకి ఏంటంటే మనకు న్యూక్లిక్ యాసిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లిక్ యాసిడ్స్ కూడా దే కెన్ పర్ఫార్మ్ ద ఎంజైమాటిక్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంది రైబోజైమ్స్ ఆర్ నథింగ్ బట్ ద 23S rRNA విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద రైబోజోమ్స్. సో రైబోజోమ్స్ అనే పార్టికల్స్లో మనకు ఎంజైమాటిక్ ప్రాసెస్ కలిగిన ఒక ఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఉంటుంది, దాన్ని 23S rRNA అంటాం. సో దీని యొక్క పని ఏంటంటే ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్ బిట్వీన్ ద టూ అమినో యాసిడ్స్ వైల్ కన్స్ట్రక్టింగ్ ద ప్రోటీన్. దట్ ఈస్ ద ఎక్సెప్షన్ in case of the biomolecules which are having the enzymatic process. So all the time enzymatic process is correlated with the proteins itself. But in case of certain conditions like this 23S rRNA molecule, they are processing the enzymatic reaction even though they are not constructed by amino acids or the proteins. And మనం ప్రోటీన్స్ అన్నప్పుడు ఏంటంటే లైక్ నార్మల్ జనరల్ ప్రోటీన్స్ లానే మనకు ఎంజైమ్స్లో కూడా మనకు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది అనమాట. సో మనకు ప్రోటీన్స్కి ఎంజైమ్స్కి పెద్దగా తేడా ఉండదు, ఎందుకంటే ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమినో యాసిడ్స్ అండ్ ఈవెన్ ద ఎంజైమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమినో యాసిడ్స్ కనుక మనకు పెద్దగా తేడా ఏముండదు అనమాట. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టు మనకు 3 లెవెల్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ క్యాన్ బి అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రోటీన్స్. వన్ ఈజ్ ద ప్రైమరీ స్ట్రక్చర్, రెండోది వచ్చేసి సెకండరీ స్ట్రక్చర్, అండ్ మూడోది వచ్చేసి టెర్షరీ స్ట్రక్చర్. సో ప్రైమరీ స్ట్రక్చర్ అంటే ఏంది, దట్ ఈస్ అబౌట్ ద దట్ ఈస్ ఓన్లీ ద లీనియర్ ఫార్మ్ ఆఫ్ అమినో యాసిడ్ విచ్ ఆర్ జాయింట్ టుగెదర్ అండ్ దే ఫార్మ్స్ ఏ లీనియర్ ఫార్మాట్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రైమరీ స్ట్రక్చర్. అంటే ప్రైమరీ స్ట్రక్చర్ అంటే ఏంటంటే సింపుల్గా ఒకదాంతో ఒకటి అమినో యాసిడ్ జోడించుకొని ఫైనల్గా కంప్లీట్గా ఇఫ్ దేర్ ఇస్ ఎ లెంత్ ఆఫ్ అమినో యాసిడ్స్ కానీ కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాక్రోమాలిక్యూల్ ఆఫ్ ప్రోటీన్ ఫామ్ అయితే దాన్ని ప్రైమరీ స్ట్రక్చర్ అంటాం. సో ఇట్స్ ఎ సింపుల్లీ ద లీనియర్ ఫార్మ్ ఆఫ్ అమినో యాసిడ్స్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ లీనియర్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్, దట్ ఈస్ ఏ జస్ట్ ఏ లైన్ ఆఫ్ ప్రోటీన్ is called as a primary structure. And the primary structure, if it is undergoing some modifications in case of structural point of view, అంటే ఆ లైన్ ఫార్మ్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఉన్న ప్రోటీన్ కాస్త బెండింగ్ అయినా కూడా లేకపోతే దాన్ని ప్రాపర్గా షేప్ అవుట్ చేస్తే అంటే దాన్ని కర్వింగ్ చేయడము, బెండింగ్ చేయడం, లేకపోతే దాన్ని ఒకదాంతో ఒకటి జిగ్జాగ్ అరేంజ్ చేస్తే దాన్ని సెకండరీ స్ట్రక్చర్ అంటాం. సో ఆ విధంగా సెకండరీ స్ట్రక్చర్ని ఫైనల్గా మనం ఇంకా దాన్ని మాడిఫై చేస్తే దాన్ని టెర్షరీ స్ట్రక్చర్ అంటాం. సో మనకు అన్ని ప్రోటీన్స్ ఏంటంటే దే విల్ బీ హ్యావింగ్ ద టెర్షరీ స్ట్రక్చర్, దట్ ద థర్డ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఏ ప్రోటీన్ తీసుకున్నా కూడా, ఏ ప్రోటీన్ కానీ ఏ ఎంజైమ్ తీసుకున్నా కూడా దాని యొక్క లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఖచ్చితంగా మనకు టెర్షరీ స్ట్రక్చర్ ఆర్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఏంటంటే
ఈ టెర్షరీ స్ట్రక్చర్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎన్ కంప్లీట్ ఫోల్డింగ్ ఆఫ్ ప్రోటీన్. సో ప్రాపర్ కంప్లీట్ ఫోల్డింగ్ ఆఫ్ ప్రోటీన్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ ఎస్ టెర్షరీ స్ట్రక్చర్ ఆఫ్ ఎంజైమ్స్. దీని నుంచే మనము వీ కెన్ సే దట్ ద ఎంటైర్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద ఎంజైమ్ అనేది ద బ్యాక్ బోన్ ఆర్ ద బ్యాక్గ్రౌండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎంజైమ్ ఈస్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ బై ద ఎంజైమ్స్ ఆర్ ద ప్రోటీనేషియస్ ఫార్మ్. అదే కాకుండా వీ ఆల్సో సీ దట్ ద మనకు ఇదే కాకుండా దేర్ ఇస్ ఏ enzymatic pocket. So enzymatic pocket ante nothing but the active site. Even the active site and the enzymatic pocket and also the entire framework of the enzyme is also constructed by the linear form of the protein. So linear form of the protein or the primary structure of the protein is folded in such a way to form the secondary and finally tertiary form. So while forming the tertiary structure, that is the during the modification only we can see that the entire body of the enzyme is constructed by the proteinaceous form, that is the one form of that is the molecular form of the amino acid. And even apart from the formation of this backbone of the enzyme, that is the body of the enzyme, there is one more structure called as active site or nothing but called as enzyme pocket, where the substrate will come and bind and undergo the transition, that is the into the product. So the active site of the enzyme and also the body of enzyme is mainly consisting of tertiary structure. So here we can see what is different between the chemical and the enzymatic process. In case of chemical process, we can see the reactants. What are the reactants or the one they can be subjected to very high temperature, దట్ ఈస్ చాలా ఎక్కువ టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ ఇవన్నిటికీ వీ విల్ బి సబ్జెక్టింగ్ ద రియాక్టెంట్స్ అనమాట. అదే మనకు ఎంజైమాటిక్ ప్రాసెస్లో అవన్నీ ఏముండవు, అన్ని బాడీ టెంపరేచర్ అంటే ఏంది 37 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా తక్కువే కానీ లేకపోతే ఈక్వల్గానే జరుగుతుంది. అంతకుమించి ఎక్కువైనా తక్కువైనా ఎంజైమాటిక్ ప్రాసెస్ జరగదు. సో కెమికల్ రియాక్షన్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ అట్ ఎ వెరీ హై టెంపరేచర్, హై ప్రెషర్, whereas enzymatic process are the one which are taking place at a very normal, optimal or nominal temperature. For example, say 37 degree centigrade, which is nothing but the normal temperature of the body, that is the bodily temperature దగ్గరనే మనకి ఎంజైమాటిక్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ హై టెంపరేచర్ కానీ ప్రెషర్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండవు, ఎందుకంటే సెల్స్ కెనాట్ విత్స్టాండ్ ద వెరీ హై టెంపరేచర్ ఆర్ ద ప్రెషర్. ఎక్సెప్షనల్ కేసెస్ తప్ప నామినల్గా ఏ ఆర్గానిజం అర్త్ మీద తీసుకున్నా అవి బాడీలీ టెంపరేచర్ దగ్గరనే ఎంజైమాటిక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే మనకు కంట్రోలింగ్ మెజర్మెంట్స్ ఏవైతున్నాయో, రియాక్షన్ కంట్రోలింగ్ మెజర్మెంట్స్ ఏవైతున్నాయో అవి బయట నుంచి చేయాలి. అదే మనకు ఎంజైమాటిక్ ప్రాసెస్లో విత్ ఇన్ ద ఎంజైమ్లోనే మనకు కంట్రోలింగ్ స్విచెస్ కానీ మెకానిజమ్స్ అనేది లోపట్నే ఇన్బిల్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ కంట్రోలింగ్ మెకానిజం ఏదైతుందో ఆ కంట్రోలింగ్ మెకానిజం అనేది ఇట్ షుడ్ బి అవాయిడెడ్ ఆర్ షుడ్ బి గివెన్ ఫ్రమ్ అవుట్ సైడ్. అదే ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఇంటర్నల్. సో ఇంటర్నల్ అంటే ఏంది, ఇట్ ఈస్ ప్రజెంట్ యాజ్ అన్ ఇంటర్నల్ స్విచ్ ఆర్ విత్ ఇన్ ద ఎంజైమాటిక్ ప్రాసెస్ లోనే మనకు ఎన్నో రకాల ఎంజైమాటిక్ మెకానిజమ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో విత్ ఇన్ ద ఎంజైమ్లో కూడా మనకు ఎంజైమ్ కూడా ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద మెయింటైనింగ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. సో ఇంటర్నల్ స్విచెస్ ఆర్ ప్రజెంట్ విత్ ఇన్ ద ఎంజైమ్ కాంపోనెంట్ ఆర్ విత్ ఇన్ ద రియాక్షన్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పర్ఫార్మింగ్ ద రియాక్షన్స్. సో ఫస్ట్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద కెమికల్ రియాక్షన్స్. సో ఈ కెమికల్ రియాక్షన్స్ని మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, మనకు కెమికల్ రియాక్షన్స్లో చాలా మటుకు హై టెంపరేచర్, హై ప్రెషర్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ అట్లాంటి టైంలోనే మనకు కన్వర్జన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో కెమికల్ రియాక్షన్స్ ఏవైతున్నాయో అవి మనకు దే రిక్వైర్ వెరీ హ్యూజ్ డిమాండ్ ఆఫ్ ఎనర్జీ సప్లై. సో దట్ ఈస్ అబౌట్ ద కెమికల్ రియాక్షన్. సో సేమ్ కైండ్ ఆఫ్ రియాక్షన్ some or the other way if they are taking place in the body by means of enzymes, so it is called as enzymatic reactions. Second topic వచ్చేసి the second topic is about the chemical reactions. సో కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంది, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కెమికల్ రియాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ where the reactants. So reactants, the chemical reactions are the one where the reactants has been converted into products. So reactants, if they are combined together under specific conditions and forming the product, so these kind of reactions are called as chemical reactions. So reactants are combined together and they are forming the products under the controlled environment or conditions is called as chemical reactions. ఇందులో మనకి ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే the role played by the catalyst.
సో క్యాటలిస్ట్ యొక్క రోల్ ఏంది, ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. సో మనకు నార్మల్ టైంలో కన్నా మనం తక్కువ టైంలో ఎక్కువ ప్రోడక్ట్స్ ఫామ్ కావాలంటే క్యాటలిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే క్యాటలిస్ట్ షుడ్ నాట్ నెవర్ బీన్ యూజ్ ఇన్ ద రియాక్షన్. సో ఇది ఫండమెంటల్ కాన్సెప్ట్ అనమాట. సో క్యాటలిస్ట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. అండ్ క్యాటలిస్ట్ ఈస్ ద సెకండ్ పాయింట్ వచ్చేసి క్యాటలిస్ట్ షుడ్ నాట్ బి కన్జ్యూమ్ ఆర్ షుడ్ నాట్ బి టేకెన్ directly into the reaction. It should not be consumed or it should not take place directly. It is the only one which should involved in conversion of reactants to the product. So never ever it should not involve direct in the reaction, and it should not be consumed. So that is the role of the catalyst. Inkoti endante మనకు రేట్ ఆఫ్ రియాక్షన్ అన్నప్పుడు ఏంటే నథింగ్ బట్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ద రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ per given unit time. So the rate of reaction ante endi, that is nothing but the rate of product which was formed during the unit time is nothing but called as rate of reaction. So always the rate of reaction will be controlled by n number of factors. It may be because of the presence of the catalyst, that may be the catalyst ante enzymatic process lo enzymes ni man biocatalyst antam. So enzymatic catalyst gaani lekapothe chemical catalyst gaani lekapothe మనకు కండిషన్స్ అంటే టెంపరేచర్, ప్రెషర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్టేట్స్, ఇవన్నీ దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఐదర్ ఇట్ మే బి కెమికల్ ఆర్ ఇట్ మే బి ఎంజైమాటిక్. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కంట్రోలింగ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. అండ్ కమింగ్ టు ద కెమికల్ రియాక్షన్ యొక్క మెయిన్ ట్రేడ్ మార్క్ ఏంటంటే ఆల్వేస్ దేర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. హౌ ఇట్ ఈస్ చేంజింగ్? ఆల్వేస్ దేర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ద స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్ can, or the velocity of the reaction is always changing in relevant to the temperature. So eppudaina man chemical reactions lo when we are going through increase in the 10 degrees raise in the temperature, eventually it leads to the increase in the rate of reaction by 10 folds. ante endi 10 రెట్లు టెంపరేచర్ అనేది రియాక్షన్ అనేది జరగాలంటే 10 రెట్లు అంటే 10 folds లో రియాక్షన్ అనేది జరగాలంటే it should go under 10 degrees raise in the temperature. So always there should be a 10 degrees raise in temperature, which is eventually leading to the 10 folds raise in the 10 folds raise in the rate of the reaction. సో ఇక్కడ మనకు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అంటే కెమికల్ రియాక్షన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద సెల్యులార్ బాడీ, విత్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ బయో మాలిక్యూల్ దట్ ఈస్ ద బయో క్యాటలిస్ట్ ఎంజైమ్. ఆ రియాక్షన్ ఒకవేళ మనకు బాడీలో జరిగితే దాన్ని బయో రియాక్షన్ అనొచ్చు, లేకపోతే బయోకెమికల్ రియాక్షన్ అనొచ్చు. సో ఇక్కడ ఈ రియాక్షన్లో ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఈస్ కంబైనింగ్ విత్ ద వాటర్ టు ఫార్మ్ ద మాలిక్యూల్ దట్ ఈస్ ద ప్రోడక్ట్ కాల్డ్ యాజ్ కార్బోనిక్ యాసిడ్. సో ఈ రియాక్షన్లో మనకు ఒకవేళ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ బయోకాటలిస్ట్ కానీ ఎంజైమ్ కానీ జరిగితే మనకు 200 మాలిక్యూల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతుంది. అదే ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ద ఎంజైమ్ దట్ ఈస్ కార్బోనిక్ అనైడ్రేస్, దట్ మాలిక్యూల్ దట్ కన్వర్జన్ ఈస్ అట్ ద రేట్ ఆఫ్ 600,000 molecules of carbonic acid is generally generated as a result of enzymatic process. So that is the difference, that is the one which is shown by the difference in terms of presence of the enzyme while doing the enzymatic process. సో మనం నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మెటబాలిక్ రియాక్షన్. సో మెటబాలిక్ రియాక్షన్స్ అంటే ఏంది? దే ఆర్ నథింగ్ బట్ ద రియాక్షన్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద సెల్స్, దట్ ఈస్ ఇన్ ద సెల్యులార్ కండిషన్ ఆర్ విత్ ఇన్ ద సైటోప్లాజమ్ ఆఫ్ ద సెల్యులార్ కండిషన్. దీంట్లో ఏంటంటే మనకు దీస్ రియాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ బై ద బయోకాటలిస్ట్ దట్ ఈస్ ద ఎంజైమ్. సో ఈ రియాక్షన్స్ ఏవైతున్నాయో దేంట్లో అయితే ఎంజైమ్స్ పార్టిసిపేట్ చేస్తాయో దాన్ని మెటబాలిక్ రియాక్షన్స్ అంటాం. ఇంకో పాయింట్ ఏంటంటే దిస్ రియాక్షన్ క్యాన్ బి ఏ సింగిల్ రియాక్షన్ ఆర్ మోర్ దెన్ వన్ రియాక్షన్. సో ఒక రియాక్షన్ జరగవచ్చు, మోర్ దెన్ వన్ రియాక్షన్ కూడా జరగవచ్చు టు పర్ఫార్మ్ ద మెటబాలిక్ ఫంక్షన్. సో ఒక రియాక్షన్ జరిగినప్పుడు ఆబ్వియస్గా ఒకటే ఎంజైమ్ ఇన్వాల్వ్ అవుతుంది. అదే మనకు మల్టిపుల్ స్టెప్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు వీ క్యాన్ సీ మల్టిపుల్ ఎంజైమ్స్ ఇన్వాల్వ్ కావచ్చు, లేకపోతే మల్టిపుల్ సబ్ యూనిట్ ఆఫ్ ఏ పర్టికులర్ ఎంజైమ్ అనేది కూడా ఇన్వాల్వ్ కావచ్చు. సో ఇఫ్ ద రియాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద
So if the reaction is taking place within the framework of the cell, within the presence of enzyme, if there multiple steps are taking place, either it is involvement of multiple enzymes, or it may be the involvement of, sometimes they may be, some of the steps can involve the multiple subunit of a particular enzyme can involve in that entire steps, so that the substrate can convert into product. Here we can see the one of the best example, that is the conversion of glucose into the two molecules of pyruvate. So when you are observing here, ఈ ప్రాసెస్ ని మనం గ్లైకోలైసిస్ అంటాం. సో గ్లైకోలైసిస్ లో ఏం జరుగుతుందంటే, 1 molecule of glucose is converted into 2 molecules of pyruvic acid. ఈ ప్రాసెస్ లో భాగంగా మనకు ఎన్నో మల్టిపుల్ స్టెప్స్ అనేది జరుగుతుంటాయి. సో ఈ మల్టిపుల్ స్టెప్స్ లో మనకు డిఫరెంట్ ఎంజైమ్స్ ఇన్వాల్వ్ కావడం కానీ, లేకపోతే ఒకటే స్టెప్ లో మనకు డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎంజైమ్స్ ఇన్వాల్వ్ కావడం అనేది జరుగుతుంటది అనమాట. సో మనకు ఈ మెటబాలిక్ రియాక్షన్స్ లో మనకు గ్లూకోజ్ నుంచి మనకు ఎప్పుడైతే 2 molecules ఆఫ్ పైరువేట్ ఫామ్ అవుతుందో, అక్కడ మనకు ఎన్నో రకాల ఇంటర్మీడియట్స్ ఎవాల్వ్ అవుతాయి. అండ్ ఆల్సో ఎన్నో రకాలుగా మనకు బై ప్రోడక్ట్స్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది, వాటర్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది, బయటికి మనకు ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ రావచ్చు, లేకపోతే మనకు ఏటీపీ మాలిక్యూల్ ఎనర్జీ రూపంలో రావచ్చు. సో మనకి ఎన్నో రకాలుగా లోపలికి వెళ్ళి బయటికి వెళ్తుంటాయి అనమాట మాలిక్యూల్స్. ఈ వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు జరిగే ఆ కెమికల్ రియాక్షన్ ఏదైతే మనకు సెల్లో జరుగుతుందో దాని మెటబాలిక్ రియాక్షన్ అంటాం. సో దిస్ ఇస్ అబౌట్ ద మెటబాలిక్ రియాక్షన్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద సెల్. So coming to the second topic, that is how the enzymes will bring out the high rate of chemical conversion. So దీంట్లో మనం మాట్లాడుకునేది అంటే, ఏ విధంగా ఎంజైమ్స్ దే విల్ బ్రింగ్ అవుట్ ద process of conversion of substrate to the product. So ఇది how they are converting a very high energy demanding reactions to be taken place. So దీంట్లో మనం చూసుకునేది ఇట్స్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివేషన్ ఎనర్జీ. సో ఈ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు, మనకి ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ద రియాక్షన్ అనేది చాలా మటుకు తగ్గిపోతుంది when compared to the activation energy without the enzyme. So this is the concept of activation energy which is explained here. So coming to the third topic, that is about the, సో ఇక్కడ ఏంటంటే మనకు హౌ ద ఎంజైమ్స్ ఆర్ బ్రింగింగ్ డౌన్ ఆర్ బ్రింగింగ్ అప్ ద కెమికల్ రియాక్షన్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద బాడీ. సో కెమికల్గా మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ని, మన సింపుల్ రియాక్షన్స్ని సెల్ లోపట కానీ సెల్ బయట కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో ఒకటే రియాక్షన్ ఒకవేళ మనకు సెల్ బయట జరుగుతున్నప్పుడు వితౌట్ ఎనీ క్యాటలిస్ట్ ఆర్ బయో క్యాటలిస్ట్ ఏ విధంగా రియాక్షన్ జరుగుతుంది, అదే రియాక్షన్ మనం సెల్యులార్ కండిషన్లో ఎంజైమేటిక్ ప్రజెన్స్లో జరిగినప్పుడు ఏ విధంగా జరుగుతుంది, అసలు ఎంజైమ్ యొక్క రోల్ ఏంది, ఆ ఎంజైమ్ యొక్క రోల్ ఏ విధంగా మనకు ఆ ఎంజైమ్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనేది మనము ఈ కాన్సెప్ట్లో చదువుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనకు ఎప్పుడైతే సబ్స్ట్రేట్ ఉంటుందో ఆ సబ్స్ట్రేట్ ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్లోకి బైండ్ అయ్యి, యాక్టివ్ సైట్లోకి బైండ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఎప్పుడైతే బైండింగ్ జరుగుతుందో ఆ బైండింగ్ ఎనర్జీ వల్ల, ఆ సబ్స్ట్రేట్ ప్రజెన్స్ వల్ల యాక్టివ్ సైట్లో మనకు కొన్ని రకాల చేంజెస్ అనేది ఎంజైమ్లో ఏర్పడుతుంది. సో ఆ కొన్ని రకాల చేంజెస్, స్ట్రక్చరల్ చేంజెస్ ఏవైతే ఎంజైమ్స్లో ఏర్పడుతుందో అప్పుడు ఏర్పడిన ఆ డిఫరెన్స్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎంజైమ్ వెన్ కంపేర్ టు స్టార్టింగ్ స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ని ఆ సబ్స్ట్రేట్ ద్వారా ఇన్వాల్వ్ అయిన స్ట్రక్చరల్ చేంజెస్ విత్ ఇన్ ద ఎంజైమ్ని దాన్ని ట్రాన్సిషన్ స్టేట్ అంటాం. సో ఆ ట్రాన్సిషన్ స్టేట్ నుంచి మనకి ఏం జరుగుతుంది, ఆ ఎంజైమ్ ఎప్పుడైతే స్ట్రక్చరల్ చేంజెస్ జరుగుతుందో ఆ ఎంజైమ్ యొక్క చేంజెస్ ఆల్వేస్ ఇట్ విల్ ఫాలో ఆన్ టు ద సబ్స్ట్రేట్. సో సబ్స్ట్రేట్ బైండ్ అయినప్పుడు ఎంజైమ్ చేంజ్ అవుతుంది. ఎంజైమ్ యొక్క చేంజెస్ వల్ల మనకు సబ్స్ట్రేట్లో కెమికల్ చేంజెస్ జరిగి ఆ సబ్స్ట్రేట్ విల్ బి లిబరేటెడ్ ఫ్రమ్ ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో ఇక్కడ మధ్యలో ఏర్పడే ఆ ట్రాన్సిషన్ స్టేట్ ఏదైతుందో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఇంటర్మీడియట్ స్టేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎంజైమ్ అండ్ ద ప్రోడక్ట్ ఈస్ నథింగ్ బట్ కాల్ as ట్రాన్సిషన్ స్టేట్. సో మనకు ప్రోడక్ట్ ఫామ్ అయినప్పుడు మనకు ఎంజైమ్ ప్లస్ ప్రోడక్ట్ అనేది లిబరేట్ అవుతుంది. సో మనకు ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్లోకి ప్రోడక్ట్ సబ్స్ట్రేట్ వచ్చి చేరి ఆ తర్వాత మనకు ఎంజైమ్లో చేంజెస్ జరిగినప్పుడు మనకు ప్రోడక్ట్ ఫామ్ కావడం, దట్ ఈస్ బై మీన్స్ ఆఫ్ చేంజింగ్ సమ్ స్ట్రక్చరల్ చేంజెస్ విత్ ఇన్ ద సబ్స్ట్రేట్ విచ్ ఈస్ బైండింగ్ విత్ ద యాక్టివ్ సైట్ అండ్ ఫైనలీ liberating the enzyme and the product which is taking place. So this is about the changes which is taking place within the sequence of changes which are taking place within the process. So ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు
అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఎంజైమ్ సబ్స్టేట్తో కంబైండ్ అవుతుంది, ఇట్ లీడ్స్ టు ద ఫార్మినేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాల్ యాజ్ ఎంజైమ్ సబ్స్టేట్ కాంప్లెక్స్, అండ్ ఇన్ టర్న్ ఇట్ లీడ్స్ టు ద ఫార్మినేషన్ ఆఫ్ అనదర్ state that is called as enzymes product state, and it leads to the formation of enzyme plus product. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఏదైతే ఈ మధ్యలో ఉన్న ఈ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్సిషన్ స్టేట్ అంటాం. సో ఈ ట్రాన్సిషన్ స్టేట్ని మనం టీఎస్ అని అంటాము. సో ట్రాన్సిషన్ స్టేట్లో మనకు ఐదర్ మనం కంప్లీట్గా సబ్స్టేట్ని గుర్తుపట్టలేము, కంప్లీట్గా ఎంజైమ్ని గుర్తుపట్టలేము. సో ఇట్ ఈస్ ద స్టేట్ వేర్ ద ఎనర్జీ, యాక్టివేషన్ ఎనర్జీ, దట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ద కాంపౌండ్ ఆర్ ద enzyme is very high when compared to the enzyme and the substrate, and also when compared to the enzyme at the product. So this is the state where we can see the state of energy called as activation energy, nothing but called as EA. So EA is nothing but the activation energy which is absorbed during the transition between the enzyme and substrate to the enzyme and product. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే దట్ ఈస్ ద ట్రాన్సిషన్ స్టేట్. సో ఈ ట్రాన్సిషన్ స్టేట్ ఏదైతుందో దట్ ఈస్ నథింగ్ బట్ ద ట్రాన్సిషన్ స్టేట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ ద యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ద రియాక్షన్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ వితౌట్ ద ఎంజైమ్. సో ఇక్కడ మనము సబ్స్టేట్ నుంచి ప్రోడక్ట్ ఫామ్ అయ్యేటప్పుడు మనకి సబ్స్టేట్ నుంచి ప్రోడక్ట్ ఫామ్ అయినప్పుడు ఏం జరుగుతుంది, మనకు ట్రాన్సిషన్ ఎనర్జీలో అనేది చేంజెస్ జరుగుతుంది. ఈ ట్రాన్సిషన్ ఎనర్జీలో ఏ విధంగా చేంజెస్ జరుగుతుంది, దట్ is the activation energy which is required. So energy which is required to convert from the substrate to the product, that energy is called as activation energy, and the state వచ్చేసి transition state అన్నమాట. సో మనం చూడొచ్చు మనకి ఎప్పుడైతే కన్వర్జన్ ఇది కెమికల్ రియాక్షన్ మనకు సబ్స్టేట్ నుంచి ప్రోడక్ట్ ఫామ్ అయ్యేటప్పుడు ఆ కెమికల్ రియాక్షన్ ఏదైతుందో ఆ కెమికల్ రియాక్షన్లో మనకు ఎంజైమ్ లేకుండా వితౌట్ ఎంజైమ్ మనకు ఆ ఎంజైమ్ పర్ఫామ్ కావాలంటే మనకు యాక్టివేషన్ ఎనర్జీ అనేది డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో వాట్ ఈస్ యాక్టివేషన్ ఎనర్జీ? Activation energy is nothing but that is the energy difference between the substrate and also transition state. So transition state లో ఎప్పుడైతే ఎంజైమ్ సబ్స్టేట్ తో బైండ్ అవుతుందో దాని యొక్క ఎనర్జీని సబ్స్టేట్ తో పోలిస్తే ఆ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ ఆఫ్ ఎనర్జీని మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. సో మనం మరోసారి అర్థం చేసుకుందాం, వాట్ ఈస్ యాక్టివేషన్ ఎనర్జీ? యాక్టివేషన్ ఎనర్జీ is nothing but the energy, whatever the energy. So activation energy is given in the symbol that is EA, is nothing but it is the transition state యొక్క energy. So transition state యొక్క energy, that is the transition state యొక్క active energy minus the substrate యొక్క energy. సో మనం ఏంటంటే ఏ విధంగా మనం యాక్టివేషన్ ఎనర్జీని కనుక్కోవచ్చు అంటే దట్ ఈస్ యాక్టివేషన్ ఎనర్జీ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎనర్జీ ఆఫ్ ద ట్రాన్సిషన్ స్టేట్ అండ్ ద ఎనర్జీ ఆఫ్ ద సబ్స్టేట్. సో ఎనర్జీ ఆఫ్ సబ్స్టేట్ ఎనర్జీ ఆఫ్ ట్రాన్సిషన్ స్టేట్ మధ్యలో ఆ గ్యాప్, ఎనర్జీ గ్యాప్ ఏదైతుందో దట్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ యాక్టివేషన్ ఎనర్జీ. సో ఎంజైమ్ యొక్క పని ఏంటంటే ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ reducing the activation energy of the reaction. సో మనకు ఒకవేళ ఎంజైమ్ ప్రజెన్స్ లో లేకపోతే ఆ ఎంజైమ్స్ లేకపోతే మనం అక్కడ ఎనర్జీ గ్యాప్ ఎంత ఉందో చూడొచ్చు. సో ఎనర్జీ గ్యాప్ ఇస్ మోర్, దట్ ఈస్ యాక్టివేషన్ ఎనర్జీ ఇస్ మోర్ when the enzyme is not present within the vicinity. If the enzyme is present within the vicinity or within the reaction, we can see that the energy requirement or demand for the energy or the energy requirement of the reaction has been reduced drastically. So manaku without an enzyme, if the activation energy is to perform for the conversion of substrate to product is very huge and very high when compared to the activation energy required for the conversion of substrate to the product in presence of enzyme. So enzymes presence lo activation energy has been decreased when compared to the activation energy requirement or demand in case of absence of the enzyme. So ఇక్కడ మనం this is nothing but the concept of activation energy, which is nothing but the energy which is related with the energies of the product, energy of product and the substrate complex, energy of product and enzyme complex. Apart from that, the energy of the
product. So substrate enzyme complex, substrate product enzyme complex and product. So ఈ ఎనర్జీ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆ ఎనర్జీని మొత్తం కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. సో ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ డిస్కస్ అబౌట్ ద ఎనర్జీస్ ఆఫ్ ద different levels of product, that is different levels of the molecules, like it may be substrate, it may be the substrate enzyme, or it may be substrate product, and it may be the enzyme and the product. So there are different elements we are going to discuss about the concept of activation energy. Here we can see that the X is the one which is explaining about the progress of reaction from the substrate to the product, whereas the Y is the one which is involved in the measuring the potential energy, that is the energy which is taking place, whatever the energy is evolved or required for taking place for the reaction in a forward direction. So as the మనకు ప్రాసెస్ ఆఫ్ రియాక్షన్ జరిగేటప్పుడు మనకు ఏ విధంగా ఎనర్జీ ఎవాల్వ్ అవుతుంది, ఏ విధంగా ఎనర్జీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అనేది మనకు ఆ ఎనర్జీ రిక్వైర్మెంట్ని వై యాక్సిస్ మీద రికార్డ్ చేస్తాము ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. ప్రోగ్రెస్ ఆఫ్ రియాక్షన్ని మనం ఎక్స్ యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తాము. సో మనకు పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ ఆన్ ద వై యాక్సిస్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ రియాక్షన్ ఇస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. ఇక్కడ ఏంటంటే మనకు రెండు రియాక్షన్స్ చూస్తున్నాము. ఒకటేమో ద రియాక్షన్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్, సో మనం ఏంది ఇక్కడ మనం రెండు రకాల రియాక్షన్ చూస్తున్నాం. ఫస్ట్ ఒక రియాక్షన్ చూద్దాం, దట్ ఈస్ ద రియాక్షన్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ వితౌట్ ద ఎంజైమ్. సో యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ద రియాక్షన్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ వితౌట్ ద ఎంజైమ్ ఈస్ షోయింగ్ దట్ ద ఎనర్జీ రిక్వైర్మెంట్ ఫర్ ద రియాక్షన్ ఈస్ వెరీ హై. సో మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏదైతుందో అది ఫార్ ద రియాక్షన్ టు టేకన్ ప్లేస్, ఇట్ ఈస్ దట్ రిక్వైర్మెంట్ ఈస్ వెరీ హై ఆర్ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఆర్ హ్యూజ్ డిమాండ్ ఈస్ దేర్ ఫార్ ద యాక్టివేషన్ ఎనర్జీ for the reaction to be taken place in the absence of the enzyme. Other reaction if it is taking place in the presence of enzyme, so if the same reaction is taking place within the presence of enzyme or within the appearance of the enzyme, that kind of energy is called as activation energy, which is shown in presence of the enzyme. So activation energy which is shown by the enzyme in the presence of enzyme, whatever the activation is there, that activation energy is very much reduced or decreased when compared to the reaction which is taking place within the absence of enzyme. So with the presence of enzyme, it is the one which is reducing the activation energy, or simply in terms of reducing the energy requirement of the reaction. So మనకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైతుందో మనకు ఈ రియాక్షన్, ఈ జనరల్ రియాక్షన్ ఏదైతే మనకు కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివేషన్ ఎనర్జీ ఇప్పటివరకు మాట్లాడుకున్నామో, దట్ ఈస్ అబౌట్ ద ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో the reaction which is involved in releasing the energy as a form of activation energy, that reaction is called as exothermic reaction, or the ones which are releasing the heat or the energy in the form of heat. రెండోది వచ్చేసి ఏంది, దాని ఎండో రియాక్షన్స్ అంటాం. సో ఎండో reactions are the one which are involved in the absorption of the process. So it is involved in the absorption of energy, or the heat is absorbed, or the energy is absorbed in the form of heat. That is nothing but called as endothermic reaction, where the heat is supplied for the reaction, or heat is nothing but the activation of energy is supplied in the form of heat for the reaction to takes place from the conversion of substrate to the product. So energy ఒకవేళ హీట్ రూపంలో ఎవాల్వ్ అయితే దాని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాము. ఒకవేళ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటే దాని ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. So coming to the nature of enzyme action. So coming to the nature of enzyme action, here we can see that this enzyme action which is explaining. So దీంట్లో మనం చూసుకోవాల్సింది only the formation of ES complex, that is between enzyme and substrate. So enzyme and substrate will combine together to form the enzyme substrate complex. Thereafter it leads to the formation of enzyme product, and finally enzyme and product అనేది liberate అయిపోతుంది. So this is the nature of the enzymatic reaction, where the enzyme molecule is combining with the substrate. So this is about the entire explanation of the process which is going on. So ఇక్కడ ఈ కాంప్లెక్స్ ఫామ్ కావడం, దీని నుంచి ఈ కాంప్లెక్స్ ఫామ్ కావడం, ఫైనల్గా మనకి ఎంజైమ్ అండ్ ప్రోడక్ట్ రిలీజ్ కావడం అనేది ఇట్స్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ద ఎంజైమ్ యాక్షన్. సో నెక్స్ట్ వచ్చే టాపిక్ ఇట్ ఈస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ద ఎంజైమాటిక్ యాక్షన్ ఆర్ ఎంజైమాటిక్ రియాక్షన్.
సో ఇక్కడ మనం చూస్తున్న డయాగ్రామ్లో ఏముంది మనకు, ఎంజైమ్ వెన్ ఇట్ ఈస్ కంబైనింగ్ విత్ ద సబ్స్టేట్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఎంజైమ్ సబ్స్టేట్ కాంప్లెక్స్ అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ అనదర్ ట్రాన్సిషన్ స్టేట్ ద కాల్ as enzyme product complex and finally there is a liberation of enzyme with the product. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము ఇక్కడ మొత్తం ఈ సీక్వెన్స్లో చూసుకుంటే ఇవి రెండు ఏవైతున్నాయో మన మధ్యలో చూసుకునేది ఇవి ట్రాన్సిషన్ స్టేట్స్ అంటాం. సో దే ఆర్ ద ట్రాన్సిషన్ స్టేట్స్, నథింగ్ బట్ దే ఆర్ వెరీ హై ఎనర్జీ అండ్ దే ఆర్ వెరీ లో ఇన్ స్టెబిలిటీ. సో ఆల్వేస్ ద ఎనర్జీని తీసుకుంటే ఎనర్జీ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్టెబిలిటీ. సో స్టెబిలిటీ పరంగా చూసుకుంటే మనము ఇఫ్ ద మాలిక్యూల్ ఈస్ మోర్ స్టేబుల్ దెన్ ఇట్ విల్ హ్యావ్ లో ఎనర్జీ అండ్ ఇఫ్ ద ఎనర్జీ ఈస్ మోర్ ద మాలిక్యూల్ విల్ బి వెరీ లో స్టేబుల్. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు సబ్స్టేట్లో చూసుకుంటే సబ్స్టేట్లో ఉన్న ఎనర్జీ కన్నా ఈ ఇంటర్మీడియట్ స్టేట్లో ట్రాన్సిషన్ స్టేట్లో ఉన్న ఎనర్జీ చాలా ఎక్కువ. అండ్ ఆల్సో మనకు ఏంటంటే మనకు కంప్లీట్గా ప్రోడక్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే ప్రోడక్ట్ ఈస్ హ్యావింగ్ మచ్ మోర్ లెసర్ దాన్ ద లెసర్ ఎనర్జీ వెన్ కంపేర్డ్ టు ద సబ్స్టేట్. సో మనం ఇక్కడ డయాగ్రామ్ రూపంలో చూసుకుంటే ఇంతకుముందు గ్రాఫ్లో మనకి ఇక్కడ సబ్స్టేట్ ఉంటుంది, ఇక్కడ ట్రాన్సిషన్ స్టేట్ ఉంటుంది, అదే ఇంటర్మీడియట్ స్టేట్, ఫైనల్ వచ్చేసి ప్రోడక్ట్. సో మనకి ఏంది ఇక్కడ మనకు సబ్స్టేట్తో పోలిస్తే ఇంటర్మీడియట్ స్టేట్కి ఎక్కువ ఉంటుంది ఎనర్జీ అనేది. అది ఇంటర్మీడియట్ స్టేట్కి సబ్స్టేట్కి పోలిస్తే ప్రోడక్ట్కి చాలా తక్కువ ఉంటుంది అనమాట ఎనర్జీ. సో ద ఎనర్జీ వెనెవర్ ద ఎనర్జీ is low the stability will be more. So as we seen that the transition state is having more in kind of activation energy, so stability చాలా తక్కువ ఉంటుంది. Its stability is lesser when compared to the its stability is very less when compared to substrate and product. Out of these three ఏవైతున్నాయో ఆ మూడితో పోలిస్తే product is having more stability and lower energy, substrate is having intermediate energy and intermediate stability, whereas transition state intermediate state is having higher energy and lower stability. So this is about the enzymatic process, that is the nature of enzymatic process. So always we have to remember, remember చేసుకోవాలి, energy is always inversely proportional to stability. Stability is one where it is low in case of high energy compound, or if the energy is less then the stability will be more. So this is about the nature of enzymatic process. Enzymatic process, it has been explained in case of very thoroughly and very properly in case of lock and key hypothesis and induced fit model. So these are the two models which are explaining about the action of enzyme, that is the process of action of enzyme, లేకపోతే ఎంజైమ్ అండ్ సబ్స్టేట్ యొక్క ఇంటరాక్షన్ మధ్యలో జరిగే ఇంటరాక్షన్ ని ఈ మోడల్స్ అనేది ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాయి అనమాట. సో ఇక్కడ చూస్తున్న ఈక్వేషన్ ఏదైతుందో ఎంజైమ్ ప్లస్ సబ్స్టేట్ లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఎంజైమ్ సబ్స్టేట్ కాంప్లెక్స్ అండ్ ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్, ఫైనల్లీ ఫార్మింగ్ ద ఎంజైమ్ అండ్ ద ప్రోడక్ట్. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ లో మనము దీన్ని 4 స్టెప్స్ లో డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఏం జరుగుతుందంటే ఎంజైమ్ ఈజ్ ద వన్ విచ్ ఇస్ బైండింగ్ విత్ ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద so substrate is the one which is binding with the active site of the enzyme. So always the enzyme will be given. So whatever the enzyme is there, ఆ enzyme యొక్క యాక్టివ్ సైట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ యాక్టివ్ సైట్ లో సబ్స్ట్రేట్ వచ్చి బైండ్ అవుతుంది. సో మనం ఏమనుకోవచ్చు, ఎంజైమ్ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది కదా, కంప్లీట్ ఎంజైమ్ యూజప్ అయిపోతుందో లేకపోతే వాడుకుంటామో అనుకుంటాం. లేదు, కానీ మనకి ఇక్కడ యాక్టివ్ సైట్ అనేది ఉంటుంది. ఈ యాక్టివ్ సైట్లో మనకు ప్రోడక్ట్ వచ్చి బైండ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి ఎంజైమ్ చూసుకుంటామో ఆ ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్లో సబ్స్టేట్ వచ్చి బైండ్ అవుతుంది. సో సబ్స్టేట్ ఎట్లా బైండ్ అవుతుంది, ఎంజైమ్లో ఉన్న పర్టికులర్ ప్లేస్ని మనం యాక్టివ్ సైట్ అంటాం. సో ఆ యాక్టివ్ సైట్లో మనకు సబ్స్టేట్ వచ్చి మనకు బైండ్ అయ్యి, ఆ బైండ్ అవడం వల్ల మనకి ఎంజైమ్స్లో చేంజెస్ జరుగుతాయి. ఆ చేంజెస్ జరిగిన ఎంజైమ్ ఏదైతుందో ఇట్ విల్ ఆల్సో మేక్ ద చేంజెస్ విత్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సబ్స్టేట్. దాని తర్వాత ఫామ్ అయ్యేది ఎంజైమ్ సబ్స్టేట్ ప్రోడక్ట్. ఫైనల్గా ఈ మధ్యలో ఇంట్రాక్షన్ చాలా లూజ్ ఉండడం వల్ల ఎంజైమ్ లిబరేట్ అయిపోతుంది, సబ్స్ట్రేట్ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఎంటైర్ సినారియో. దీన్ని మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఏంటంటే, ఫస్ట్ స్టెప్లో మనం మాట్లాడుకున్నట్టు ఎంజైమ్ విల్ బి బైండింగ్ విత్ ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్.
సో సబ్స్ట్రేట్ విల్ బి బైండింగ్ విత్ ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ఏంటంటే దిస్ బైండింగ్ ఆఫ్ ద సబ్స్ట్రేట్. సో బైండింగ్ సబ్స్ట్రేట్ ఎప్పుడైతే మనకు యాక్టివ్ సైట్లోకి బైండ్ అవుతుందో దట్ బైండింగ్ విల్ కాజెస్ ద ఆల్టరేషన్ ఆర్ చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద ఎంజైమ్. అంటే ఎంజైమ్ యొక్క షేప్ కానీ రూపురేపలు అనేది అంటే రూపం అనేది మారిపోతుంది అనమాట. సో మూడోది వచ్చేది ఏంది, మనకు ఎప్పుడైతే మనకు ఈ యాక్టివ్ సైట్లో సబ్స్ట్రేట్ బైండ్ అవుతుందో దీనివల్ల ఏం జరుగుతుంది, ఆ యాక్టివ్ సైట్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్లేస్ ఎక్కడైతే మనకు సబ్స్ట్రేట్ ఈస్ వెరీ నియర్ టు ద ఎంజైమ్. సో ప్రాక్సిమిటీ అంటే ఏంది, వెరీ క్లోజ్ ప్రాక్సిమిటీ ఈస్ ప్రజెంట్ బిట్వీన్ ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్ అండ్ ద సబ్స్ట్రేట్. సో ఇక్కడ దీనివల్ల ఏం జరుగుతుందంటే దేర్ ఈస్ ఎ ఫార్ములేషన్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ కాల్డ్ as ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్. ఎందుకు అంటే దే ఆర్ ఫ్యూజ్డ్ ఇన్ వెరీ స్లో, దే ఫ్యూజ్ ఇన్ సచ్ ఏ వే దట్ దే ఆర్ కెమికలీ అన్డివైడబుల్. సో ఈ కెమికలీ అన్డివైడబుల్ ప్రాసెస్ ఏంటంటే మనము దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద క్లోజ్నెస్ బిట్వీన్ ద సబ్స్ట్రేట్ అండ్ ఆల్సో ద ఎంజైమ్ యాక్టివ్ కాంప్లెక్స్. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకు ఫైనల్గా ఏం జరుగుతుంది, మనకు ఆ ఎంజైమ్కి ప్రోడక్ట్ మధ్యలో ఈ క్లోజ్ ఇంట్రాక్షన్ వల్ల ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్ ఆల్రెడీ మారిపోతుంది కనుక ఆ మారిన ఎంజైమ్ ఏం చేస్తుందంటే మనకు సబ్స్ట్రేట్ మీద ఎఫెక్ట్ చూపించి ఆ సబ్స్ట్రేట్ యొక్క కెమికల్ బాండింగ్ నేచర్ని చేంజ్ చేస్తుంది అనమాట. సో చేంజ్ చేసినాక ఫైనల్గా ఏం జరుగుతుంది, అట్లా చేంజ్ అయిన కాంప్లెక్స్ ఇప్పుడు ఏమంటాం మనం ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్ అంటాం. సో ఈ ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్ ఏం జరుగుతుందంటే ఫోర్త్ స్టెప్లో అది చాలా వీక్ ఇంటరాక్షన్ ఆర్ వీక్ కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ ద బాండింగ్ ఈస్ దే దట్ ఈస్ ఎ వెరీ వీక్ కైండ్ ఆఫ్ బాండింగ్. సో ఫైనల్ స్టెప్లో ఏం జరుగుతుంది, ఆ వీక్ బాండింగ్ వల్ల స్లైటెస్ట్ అండ్ స్లైట్ డిస్టర్బెన్స్ వల్ల మనకు ఆ యాక్టివ్ సైట్లో ఉన్న ప్రోడక్ట్ ఏదైతుందో దట్ విల్ బి రిలీజ్ ఫ్రమ్ ద యాక్టివ్ సైట్ అండ్ ఫైనల్లీ ఫ్రీ ఎంజైమ్ విల్ బి రిలీజ్. సో ద ఫ్రీ ఎంజైమ్ ఈస్ ద వన్ విచ్ ఈస్ రిలీజ్ అండ్ ఆల్సో ద ప్రోడక్ట్ ఈస్ ఆల్సో రిలీజ్. సో ఇక్కడ మనం చూసుకుంటే దిస్ ఈస్ ద ఫ్రీ ఎంజైమ్ which is released along with the product which is also released making the enzyme free. So free enzyme అంటే అర్థం ఏంది, యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్ అనేది ఫ్రీగా ఉండడం అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుంది, కొత్తగా వచ్చే సబ్స్ట్రేట్ ఏదైతుందో దట్ క్యాన్ కమ్ అండ్ బైండ్ టు ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ప్రోడక్ట్ వెళ్ళిపోతుందో ఫైనల్ స్టెప్లో ద ఎంజైమ్ ఈస్ హ్యావింగ్ ద ఫ్రీ యాక్టివ్ సైట్ అండ్ ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ అగైన్ another substrate can come and bind with the active site of the enzyme. So this is the action or this is the procedure or the nature of the enzymatic action which is taking place. So coming to the fourth topic, that is the factors affecting the enzyme activity. So there are different factors which are affecting the enzyme activity. So here we can see that the temperature and pH. So what is the effect of temperature and pH? We can see in the diagram. So pH, when you are seeing any particular enzyme sample, it will show the activity at a peak level when at a particular range of pH. So when you are decreasing more than or increasing more than that particular range, then it leads to the decrease of the enzyme activity. The same way with the temperature. So temperature లో కూడా ఒక ఎంజైమ్కి ఒకే రకమైన ఆప్టిమల్ పాయింట్ ఉంటుంది. సో దానికన్నా తగ్గిన దానికన్నా పెరిగిన ఫైనల్గా అక్కడ మనకు ఆ ఫ్యాక్టర్స్ అనేది దే ఆర్ ద వన్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ద ఎంజైమ్ యాక్టివిటీ ఆఫ్ ద పర్టికులర్ ఎంజైమ్. నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎంజైమాటిక్ యాక్టివిటీ. సో what are the factors? So enzymatic activity ante endi, enzyme combining with the substrate leading to formation of enzyme substrate complex and finally formation of the product from the active site of the enzyme and liberation of the free enzyme. So ee entire process ni manam enzymatic process antam. So ee enzymatic process lo which are the factors which are influencing this enzymatic activity? They are nothing but they are different factors which are involved. So first one of the major factor endante that is the pH and the temperature. So మనకు ఎంజైమ్ ఇక్కడ మనం డయాగ్రామ్ లో చూసుకుంటే మనకు ఎక్కడైతే మాక్సిమం యాక్టివిటీ కనబడుతుందో ఆ మాక్సిమం యాక్టివిటీ ఆఫ్ పిహెచ్ అండ్ టెంపరేచర్ ని మనము ఆప్టిమమ్ టెంపరేచర్ అండ్ ఆప్టిమమ్ పిహెచ్ అంటాం. సో ఏ ఎంజైమ్ తీసుకున్నా కూడా ఆ ఎంజైమ్ కి మనకు నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ పిహెచ్ ఉంటుంది. సో మనం ఏది తీసుకున్నా కూడా పిహెచ్ తీసుకున్నా కూడా టెంపరేచర్ తీసుకున్నా కూడా మనము ఎక్స్ యాక్సిస్ మీద పిహెచ్ అండ్ టెంపరేచర్ మనము ప్లాట్ చేస్తాము, వై యాక్సిస్ మీద ఎంజైమాటిక్ యాక్టివిటీని ప్లాట్ చేస్తాము. సో ఎక్స్ యాక్సిస్ మీద పిహెచ్ అండ్ టెంపరేచర్ పెట్టినప్పుడు వై యాక్సిస్ మీద ఎంజైమ్ యాక్టివిటీ చూపిస్తాము. సో ఇక్కడ ఏంటంటే మీరు చూడొచ్చు మీకు గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎందుకు ఈ విధంగా ఉంటుంది? ఎందుకంటే మనకు మధ్యలో ఏదైతే దానికి అనుకూలంగా ఉన్న పిహెచ్ దగ్గరనే దాని యొక్క యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే దానికి అనుకూలంగా ఉన్న పిహెచ్ దగ్గరకు వస్తుంటుందో
అప్పుడు దాని యాక్టివిటీ అనేది పెరుగుతూ పోతుంది అనమాట. ఎప్పుడైతే దాని యొక్క పిహెచ్ నార్మల్ పిహెచ్ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతున్నా కూడా దాని యాక్టివిటీ తగ్గిపోతుంది. సో మనకు పిహెచ్ ఎక్కడైతే దాని యొక్క యాక్టివిటీ మ్యాక్సిమం కనబడుతుందో ఆ ఎంజైమెటిక్ యాక్టివిటీ ఆ పర్టికులర్ పిహెచ్ దగ్గర ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర దాని ఆప్టిమమ్ యాక్టివిటీ అంటాం. సో దానికి ముందున్న దానికి ఎన్నుకున్న దాన్ని మనము డీవియేషన్ అంటాం. సో పిహెచ్ వాల్యూ ప్రకారంగా చూసుకున్నా కూడా మనకు లోవర్ ఫార్మ్ ఆఫ్ ద పిహెచ్ హయ్యర్ ఫార్మ్ ఆఫ్ ద పిహెచ్ అవే ఫ్రమ్ ద నార్మల్ కండిషన్ దే ఆర్ ద వన్ which are having the showing the optimum concentration. సో మనం ఏంటంటే ఎక్కడైతే మ్యాక్సిమం యాక్టివిటీ కనబడుతుందో దాని ఆప్టిమల్ యాక్టివిటీ అంటాము. అండ్ పిహెచ్ దానికన్నా ఆ పర్టికులర్ పిహెచ్ని మనం ఆప్టిమల్ పిహెచ్ అంటాము ఆర్ ఆప్టిమల్ టెంపరేచర్ అంటాం. దానికన్నా కిందున్నా దానికన్నా ఎక్కువ ఉన్నా కూడా ఆ పర్టికులర్ టెంపరేచర్ ద్వారా ఆ పర్టికులర్ పిహెచ్లో మనకి యాక్టివిటీ అనేది డ్రాప్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ హైయెస్ట్ ఎంజైమెటిక్ యాక్టివిటీ మధ్యలో ఏదైతే కనబడుతుందో that is the highest enzymatic activity which is shown by the enzyme in presence of that entire range of pH or entire range of temperature. సో మనకు ఎక్కడైనా కూడా pH ఇక్కడ నుంచి ఇక్కడ పోయేటప్పుడు మనకి ఎప్పుడైతే దాని ఎంజైమ్ యొక్క వర్కబుల్ pH దగ్గర మనకు టెంపరేచర్ అంటే మనకు ఆ పర్టికులర్ సొల్యూషన్ యొక్క pH రీచ్ అవుతున్న కొద్దీ దాని యాక్టివిటీ అనేది పెరుగుతూ పోతుంది అనమాట. సో ఎక్కడైతే దాని మ్యాక్సిమం యాక్టివిటీ ఉంటుందో దాని ఆప్టిమల్ యాక్టివిటీ అంటాం. ఎప్పుడైతే మనం ఆ పర్టికులర్ పిహెచ్ నుంచి మనం ముందుకు వెళ్ళిపోతున్న కొద్దీ వదిలి ఇంకా దూరం వెళ్ళిపోతున్న కొద్దీ అప్పుడు ఏమవుతుందంటే ఆ యాక్టివిటీ కూడా తగ్గుతూ వచ్చేసి మనకు ఫైనల్గా ఎండ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద పిహెచ్. సో దిస్ ఈస్ ఆల్సో థియరీ విచ్ ఇస్ అప్లికబుల్ టు ద టెంపరేచర్. సో టెంపరేచర్ కూడా అంతే, మనకు దానికి అనుకూలం ఉన్న టెంపరేచర్ దగ్గరకు వస్తున్న కొద్దీ దాని యాక్టివిటీ పెరుగుతూ పోతుంది. అండ్ ఆ టెంపరేచర్కి అటు ఇటుగా ఉన్నా కూడా దాని యాక్టివిటీ మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. కానీ ఎప్పుడైతే టెంపరేచర్ మనం బియాండ్ ద రీచబిలిటీ అంటే ఇంకెక్కువగా వెళ్ళిపోతుంటే అక్కడ ఏం జరుగుతుంది మనకు అప్పుడు ఫైనల్గా దాని యొక్క టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ మనకు దాని యొక్క యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. అదేవిధంగా పిహెచ్ పెరుగుతున్న కొద్దీ దాని యొక్క యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎంజైమెటిక్ యాక్టివిటీ. సో మనకి ఇక్కడ ఏంటంటే మనం ఆప్టిమల్ పిహెచ్ అండ్ ఆప్టిమల్ టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్, దట్ టు ఫర్ ఎంజైమ్స్. సో ఎంజైమ్స్కి ఎప్పుడు చూసుకున్నా కూడా ఒక నారో రేంజ్ అనేది ఉంటుంది. So there is always a narrow range which is present for the enzymes in terms of temperature and the pH. So ఆ narrow range దగ్గర ఉన్న టెంపరేచర్ ని pH ని మనం ఆప్టిమల్ pH or టెంపరేచర్ అంటాము. అండ్ ఆ కండిషన్స్ కి అనుకూలంగా ఎక్కడైతే మ్యాక్సిమం యాక్టివిటీ చూపిస్తుందో దాన్ని మనము ఆప్టిమల్ యాక్టివిటీ అంటాం. So one of the next factor which is influencing the enzymatic activity it is the concentration of the substrate అనమాట. సో మనం ఇక్కడ గ్రాఫ్ లో చూసుకుంటే ఏంటంటే ఎట్లయితే మనకు సబ్స్టేట్ మనకు ఎక్స్ యాక్సిస్ మీద మనము ప్లాట్ చేస్తాము, వై యాక్సిస్ మీద మనం వెలాసిటీ ఆఫ్ ద రియాక్షన్ ని ప్లాట్ చేస్తాము. సో ఎప్పుడైతే మన సబ్స్టేట్ యొక్క కాన్సన్ట్రేషన్ పెంచుతూ వెళ్తామో మనం ఏం చూస్తున్నాం అంటే ద వెలాసిటీ ఆఫ్ ద రియాక్షన్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్. సో మనకు సబ్స్టేట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతున్న కొద్దీ the availability of the substrate to the enzyme for the enzymatic activity is also increasing. So ఎప్పుడైతే మనకు అవైలబిలిటీ పెరుగుతుందో ఎంజైమెటిక్ యాక్షన్ కూడా పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఇట్ రీచెస్ ఏ maximum velocity that is called as Vmax. So Vmax is the one where it is nothing but it's near to the constant. It is the concentration of the substrate which is showing a maximum velocity by the enzymatic reaction of a particular enzyme. So ఎక్కడైతే enzyme which is having a maximum kind of maximum in terms of velocity when it is showing the activity when the maximum availability of the substrate is available. So availability of the substrate పెరుగుతున్న కొద్దీ మనకి ఎంజైమ్ యొక్క వెలాసిటీ కూడా పెరుగుతూ వెళ్తుంది. కానీ ఎప్పటి వరకు వెళ్తుంది టు సర్టన్ కాన్సన్ట్రేషన్ వరకే అది పెరుగుతూ వెళ్ళి ఫైనల్ గా మనకి ఇక్కడ చూడొచ్చు దట్ ఈస్ రీచింగ్ ద ఫ్లాటో that is reaching the plateau state, that is the saturation state. So the saturation state is the one where whatever the concentration of the increment in case of substrate, that concentration of the increment in the substrate is not affecting the activity of the reaction. So ఎప్పుడైతే మనకు plateau region ఫామ్ అవుతుందో saturated region ఫామ్ అవుతుందో that is the condition where the substrate యొక్క కాన్సన్ట్రేషన్ మీద
మనకు వెలాసిటీ ఆఫ్ ద రియాక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో సబ్స్టేట్ యొక్క కాన్సన్ట్రేషను, వెలాసిటీ ఆఫ్ ద రియాక్షన్ డిపెండెన్సీ ఉండదు అనమాట. ఎప్పుడైతే మనకి ఒక రేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ తర్వాత సబ్స్టేట్ని పెంచుకుంటూ వెళ్తే దాన్ని మనం ఏమంటామంటే that is the substrate concentration is independent of the velocity of the reaction, not nothing but called as the velocity of reaction is not at all nowhere related with the concentration of the substrate anamata. This is because as the concentration is increasing ఏమైతదంటే మనకు ఆ ఎంజైమ్ యొక్క అవైలబిలిటీ తగ్గిపోతుంది. ఏ విధంగా తగ్గిపోతుంది? more and more concentration of substrate is available and they are competing with each other, and always the active site of the enzyme is occupied by the presence of the substrate. So this is the way there is no relation, or there is no relationship between the concentration of the substrate and the velocity of the reaction. And also మనం ఇంకోటి ఏంటంటే సబ్స్ట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్ ఆన్ ద ఎంజైమ్ వెలాసిటీ గురించి నేర్చుకునేటప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే Km వాల్యూ. So what is Km value? Km value is the nothing but it is the concentration of the substrate where the velocity of reaction is exactly half. So Km value is nothing but it is the concentration of the substrate. So it is the concentration of the substrate which is required for the enzymatic activity to reach half Kmax. So of Vmax is nothing but called as Km value. So Km value ante endi? Nothing but it is the velocity of reaction which has been half of the entire velocity of reaction, and at that particular point of reaction, if the concentration of the substrate concentration of substrate is present, that concentration of substrate is determined by means of Km value. So Km value is nothing but Michaelis-Mendelian constant. This is the one which is equal to the substrate concentration, that is nothing but equal to the one which is involved in playing a major role while being at a off of the maximum off of the velocity of the reaction. సో ద Km వాల్యూ ఇంకోటి ఏంటంటే Km వాల్యూ గురించి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈస్ ప్రపోర్షనల్ ఆర్ ఇట్ ఈస్ రిలేషన్ విత్ ద So Km value of a Km value of any enzymatic reaction, it is nothing but the relationship between the substrate and the enzymatic process. So enzyme and the substrate affinity is the one which is correlated with the relationship. So the relationship is the one which is determining both the affinity between the substrate and the enzyme, or we can say that the binding capacity of the enzyme with that particular substrate is determined by means of Km value. So Km value ante endi? That is about the affinity between the substrate and the enzyme molecule. So that is about the concentration of the substrate. And coming to the next concept, that is about the inhibition and the inhibitor. So inhibition and inhibitor ని ఎందుకంటామంటే మనము ఏ కెమికల్ సబ్స్టెన్స్ వల్ల అయితే మనకి ఎంజైమ్ రియాక్షన్ స్లో డౌన్ అవుతుందో ఆ కెమికల్ సబ్స్టెన్స్ ని మనం ఇన్హిబిటర్ అంటాం. సో ఏ కెమికల్ సబ్స్టెన్స్ ప్రజెన్స్లో అయితే రియాక్షన్ అనేది స్లో డౌన్ కావడం కానీ లేకపోతే పూర్తిగా ఆగిపోవడం కానీ జరుగుతుందో ఆ మాలిక్యూల్ని మనము ఇన్హిబిటర్ అంటాము. అండ్ ఆల్సో ఆ మాలిక్యూల్ ఆ ప్రాసెస్ని మనం ఇన్హిబిషన్ అంటాం. సో దిస్ ఇన్హిబిషన్ అండ్ ఇన్హిబిటర్ ఆర్ కోరిలేటెడ్ విత్ ఈచ్ అదర్. ఇన్హిబిటర్ అనేది మాలిక్యూల్, ఇన్హిబిషన్ అనేది ప్రాసెస్. సో దీంట్లో మనం మెయిన్గా చెప్పుకోదగ్గది ఏంటంటే కాంపిటేటివ్ ఇన్హిబిటర్ అనమాట. కాంపిటేటివ్ ఇన్హిబిటర్లో ఏం జరుగుతుంది? మనకు ఎంజైము అండ్ సబ్స్ట్రేట్ ఉంటుంది. సో ఎంజైమ్ అండ్ సబ్స్ట్రేట్ ఈస్ ఇన్వాల్వ్ టు ఫార్మ్ ద ప్రోడక్ట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఏం జరుగుతుంది, ఈ మాలిక్యూల్ ఏదైతుందో మనకి ఇన్హిబిటరీ మాలిక్యూల్ ఏదైతుందో దాని యొక్క రూపం కానీ దాని యొక్క అపియరెన్స్ కానీ సబ్స్ట్రేట్తోనే ఈక్వల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇన్హిబిటర్ యాడ్ చేస్తే ఏం జరుగుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ ది సబ్స్ట్రేట్ అండ్ కమింగ్ అండ్ బైండింగ్ టు ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్, ఇట్ ఈస్ ద ఇన్హిబిటర్ విచ్ ఇస్ కమింగ్ అండ్ బైండింగ్ టు ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్. సో దీనివల్ల ఏం జరుగుతుంది మనకు ఫైనల్గా సబ్స్ట్రేట్
సబ్స్ట్రేట్ బైండ్ అయితే అది ప్రోడక్ట్ లా మారుతుంది. ఒకవేళ ఇనిబిటర్ బైండ్ అయితే అది ప్రోడక్ట్ లా మారకుండా ఆ పర్టికులర్ యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్ ని ఎప్పుడు బ్లాక్ చేసి పెడుతుంది అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల మనకి ఎంజైమ్ యొక్క వెలాసిటీ దట్ ఈస్ Vmax అనేది పడిపోతుంది. సో ద వెలాసిటీ ఆఫ్ ద ఎంజైమ్ క్యాన్ బి డిక్రీజ్ బై మీన్స్ ఆఫ్ ఇనిబిటర్. ఇక్కడ యొక్క పని ఏంటంటే ఇట్ విల్ బి ఆక్యుపైయింగ్ ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమేటిక్ ప్రాసెస్ అండ్ దేర్ ఆఫ్టర్ ఇట్ డజంట్ అలౌ ద బైండింగ్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ ఫైండ్ అండ్ ఇట్ ఆల్సో డోంట్ అలౌ దేర్ ఇస్ నో రూమ్ ఆర్ స్పేస్ ఫర్ ద బైండింగ్ ఆఫ్ ద సబ్స్ట్రేట్. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ES కాంప్లెక్స్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ES కాంప్లెక్స్ గురించి. Instead of forming this ES complex which leads to the formation of enzyme and product, there is a formation of EI complex. What is EI complex? It is the complex between the enzyme and the inhibitory complex. So it is the inhibitory molecule is the one which is a chemical substance which is taking the position of the active site and it is blocking the active site from the binding by the binding by the substrate molecule and finally leads to the formation of a product. So this is the one which is a culprit in reducing the process అనమాట. సో ఫీడ్బ్యాక్ మెకానిజం అంటే ఏంటి, దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ కంట్రోలింగ్ ద ఎంజైమేటిక్ యాక్టివిటీ. దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు ఒక చైన్ ఆఫ్ రియాక్షన్స్లో ఎప్పుడైతే మనకు లాస్ట్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుందో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఈ చైన్ ఆఫ్ రియాక్షన్స్లో ఫస్ట్ రియాక్షన్ని ఇనిబిట్ చేస్తే, సో ఈ కంప్లీట్ చైన్ ఆఫ్ రియాక్షన్లో ఫస్ట్ రియాక్షన్ ఇనిబిట్ చేస్తే ఆ ప్రోడక్ట్ వచ్చి దాని ఫీడ్బ్యాక్ మెకానిజం అంటాం, లేకపోతే ఫీడ్బ్యాక్ ఇనిబిటర్ అంటాం. సో ఫీడ్బ్యాక్ ఇనిబిటర్ అంటే ఏంది, the last product of that particular chain of reaction, if that product is able to come and control or regulate the first reaction. So control and regulation of the first reaction is controlled by an enzyme X అనుకుందాం. So if the I is the one, if it is if మనకు ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ వచ్చేసి ఆ ఎక్స్ అనే ఎంజైమ్ని బైండ్ చేసి అక్కడ మ్యానిపులేట్ చేస్తే ఆ పర్టికులర్ రియాక్షన్ని, ఆ పర్టికులర్ కైండ్ ఆఫ్ రియాక్షన్ని మనం ఫీడ్బ్యాక్ మెకానిజం అంటాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే రియాక్షన్లో భాగంగా ఏదైతే ప్రోడక్ట్ ఫామ్ అవుతుందో దాని యొక్క రెగ్యులేషన్, సెల్ఫ్ రెగ్యులేషన్ అదే కంట్రోల్ చేసుకుంటుంది అనమాట, దాన్ని సెల్ఫ్ రెగ్యులేషన్ అంటాం. సో మనకు ఫస్ట్ రియాక్షన్ మ్యాక్సిమం ఫస్ట్ ఆర్ సెకండ్ రియాక్షన్లో పర్ఫామ్ చేసే ఎంజైమ్స్ ఏవైతున్నాయో అవి ఏం చేస్తాయి అంటే మనకు రియాక్టెంట్స్ని కాస్త మనకు ప్రోడక్ట్ లా కన్వర్ట్ చేస్తుంటాయి. సో ఫైనల్గా ఫామ్ అయ్యే ప్రోడక్ట్ వచ్చేసి ఆ ఫస్ట్ ఎంజైమ్ను సెకండ్ ఎంజైమ్ను కంట్రోల్ చేయడం కానీ పూర్తి స్థాయిలో కానీ లేకపోతే పార్షియల్ స్థాయిలో కానీ పార్షియల్ ఎక్స్టెంట్ వరకు కంప్లీట్గా ఆపేయడం కానీ కొంతవరకు ఆపడం వరకు చేస్తే ఆ పర్టికులర్ ప్రాసెస్ని మనం ఫీడ్బ్యాక్ మెకానిజం ఆర్ ఆ ఇనిబిటర్ని వచ్చేసి మనకు దాన్ని ఫీడ్బ్యాక్ ఇనిబిటర్ అంటాం. సో దాన్ని ఏమంటాం మనము, ఫీడ్బ్యాక్ ఇనిబిటర్ అంటాం. So feedback inhibitors are the one where we can see the binding of the product to the one of the rate regulating enzyme, that is the enzyme which is controlling the first and second step of the process. Coming to the fifth topic, that is about the classification and nomenclature of enzymes. దీంట్లో మనకు 6 classes ఉంటాయి. So based on their functions and based on how they have been isolated and studied and what is the functional role of this particular enzymes, they have been divided roughly into or very maximum into the major classes of 6, that is having the oxidoreductase, that is nothing but called as dehydrogenase, which are involved in the oxidation reduction reaction. రెండోది వచ్చేసి transferase, which are involved in the transfer of the group. మూడోది వచ్చేసి hydrolase, that is involved in the hydrolysis of ester bond. And నాలుగోది వచ్చేసి lyase, which is involved in the removal of the group from the substrate. And ఐదోది వచ్చేసి isomerase, which is involved in the conversion of the interconversion of the geometric or the positional isomers. And finally ఆదోది వచ్చేసి ligase, which is involved in fusion of the molecule and leads to the formation of a completely new molecule, that is the ligase. So now we are going to discuss about the next topic, that is about the classification and nomenclature of enzymes. So దీంట్లో ఏంటంటే మనం నేర్చుకునేది ఏంటంటే ఎంజైమ్స్ 6 క్లాసెస్లో డివైడ్ చేసుకుంటాము, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్.
సో ఫస్ట్ వన్ వచ్చేసి oxidoreductase or nothing but called as dehydrogenase, which is involved in the oxidation and reduction reactions. రెండోది వచ్చేసి transferase, which is involved in the transferring of groups between the two reactants. మూడోది వచ్చేసి hydrolase, which is involved in the breakdown of the compound in presence of water. నాలుగోది వచ్చేసి lyase, which is involved in breaking down of the compound in the absence of water. ఐదోది వచ్చేసి isomerase, which is involved in changing the stereoisomers or the functional groups and the position of the functional groups. So the isomers are the one which are involved in changing the positions and the way of whatever the way of appearance and arrangement of the functional group. And the sixth one వచ్చేసి ligase. So ligase అంటే ఏంది? It is between the two molecules. ఏదైతే two molecules ఉన్నాయో they are joined together by means of ligase to form a single molecule. సో ఇన్ డీటెయిల్గా మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. సో ఫస్ట్ క్లాస్ ఏంది? ఇట్స్ అబౌట్ ద oxidoreductase, నథింగ్ బట్ కాల్ యాజ్ డిహైడ్రోజనేస్. సో ఇందులో ఏంటంటే ఈ ఎంజైమ్స్ ఏ రియాక్షన్లు అయితే ఇన్వాల్వ్ అవుతాయో ఆ రియాక్షన్లో ఒక కాంపౌండ్ రెడ్యూస్ ఉన్న కాంపౌండ్ ఆక్సిడైజ్ అవుతుంది. ఆక్సిడైజ్ లాగా పార్టిసిపేట్ అయ్యే కాంపౌండ్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద రియాక్షన్ రెడ్యూస్ అవుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మ్యాలేట్ డిహైడ్రోజినేస్. సో మ్యాలేట్ డిహైడ్రోజినేస్ ఏం చేస్తుంది ఇక్కడ? ఇట్ ఈస్ కన్వర్టింగ్ ద మ్యాలేట్, దట్ ఈస్ ద reduced form of malate is converted into oxaloacetate, that is the oxidized form. So reduced form is converted into oxidized form, that is the malate is converted into oxaloacetate. ఇంకోటి ఏంటంటే మన నెక్స్ట్ కాంపౌండ్ అంటే నెక్స్ట్ కౌంటర్ పార్ట్ ఏంది? NAD+. సో NAD+ అంటే ఏంది? నథింగ్ బట్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ ఫార్మ్. సో ఈ ఆక్సిడైజ్డ్ ఫార్మ్ ఉన్న NAD+ ఏమవుతుంది? ఇట్ ఈస్ టేకింగ్ ద హైడ్రోజన్ అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ద రెడ్యూస్డ్ పార్ట్. సో రెడ్యూస్డ్ పార్ట్ అనేది ఫామ్ అయింది అనమాట. సో ఇక్కడ ఏంది? డిహైడ్రోజినేస్ ఆర్ oxidoreductase యొక్క పని ఏంటంటే ఒక రియాక్టెంట్ని ఆక్సిడైజ్ నుంచి రెడ్యూస్ కన్వర్ట్ చేయడము, ఇంకో రియాక్టెంట్ని రెడ్యూస్ నుంచి ఆక్సిడైజ్ స్టేట్లోకి కన్వర్ట్ చేయడం అనమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మ్యాలేట్ డిహైడ్రోజినేస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్వర్టింగ్ ద మ్యాలేట్ ఇంటూ ఆక్సలోఅసిటేట్. సో రెండోది వచ్చేసి ట్రాన్స్ఫరేస్. ట్రాన్స్ఫరేస్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రియాక్షన్ చూస్తున్నాం. ఈ రియాక్షన్లో ఏం జరుగుతుంది? G is the group which is transferred from the S to the S prime. సో ఇక్కడ ఉన్న గ్రూప్ కాస్త దేనికి యాడ్ అయింది? ఇట్ ఈస్ యాడింగ్ టు ద S prime. సో ద గ్రూప్ G is the one which is added on to the S and it is converted into other group. సో ఇక్కడ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫరేస్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ పుల్లింగ్ వన్ మాలిక్యూల్ and it is pulling one molecule from one compound and transferring that molecule onto the other compound. For example exokinase. So exokinase ఏం చేస్తుంది? It is involved in it is causing the transfer of phosphate. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది ఫాస్ఫేట్? ఫాస్ఫేట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద ATP onto the glucose and finally there is a formation of glucose 6-phosphate and ADP. సో ఇక్కడ ట్రాన్స్ఫరింగ్ అయ్యే గ్రూప్ ఏంది? దట్ ఈస్ ద ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్. సో ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది? దట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద ATP ఆన్ టు ద గ్లూకోజ్. సో దీనివల్ల ఏం జరుగుతుంది? గ్లూకోజ్ ఈస్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్ 6-phosphate అండ్ ATP ఈస్ కన్వర్ట్ ఇంటూ ADP, ఎందుకంటే రెండే ఫాస్ఫేట్లు మిగిలిపోయినాయి కనుక. సో మూడోది వచ్చేసి ఏంది? హైడ్రోలేస్. సో హైడ్రోలేస్లో ఏం జరుగుతుంది? మనం ఏం చెప్పినాము? ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాటర్ ద కాంపౌండ్ ఈస్ బ్రోకింగ్ డౌన్ టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్. సో ఇక్కడ సబ్స్ట్రేట్ అనే కాంపౌండ్ ఏదైతుందో ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్ బ్రోకింగ్ డౌన్ టు లిబరేట్ ద two products. So ikkada water is the one which is playing a major role and it is the main intermediate or main product or it is a main ingredient which is involved in the reaction. So when the water is added to the reaction, this fructose 1,6-bisphosphate ఏం చేస్తుందంటే it will break down the fructose 1,6-bisphosphate into fructose 6-phosphate and ఏం లిబరేట్ అవుతుంది? there is a liberation of inorganic phosphate. So ikkada water is the very important ingredient which is involved in the conversion of 1,6-bisphosphate. So 1,6-bisphosphate is converted into fructose 6-phosphate with inorganic phosphate. So inorganic phosphate is formed, fructose 6-phosphate is formed, but what is the ingredient which is playing a major role? That is the water which is involved in converting the fructose 1,6-bisphosphate into this product. So it is the involvement of water which is a major role in case of breaking down of the compound. So compound has been broken down in presence of water. And fourth one ఏంది మనకు?
ఫోర్త్ వన్ అంటే మనకు దాన్ని లయేస్ అంటాం. సో ఇప్పటివరకు మాట్లాడుకున్న రియాక్షన్లు ఏంటంటే వాటర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కానీ ఫోర్త్ వన్లో అంటే లయేస్లో ఏం జరుగుతుందంటే వాటర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. సో ఇన్ ద absence of water, if the compound is undergoing any breakage, then that compound is called, that kind of enzymes are called as lyase. So ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్జినోసక్సినిక్ యాసిడ్. సో ఆర్జినోసక్సినిక్ యాసిడ్ ఏం జరుగుతుంది, దిస్ ఆర్జినోసక్సినిక్ యాసిడ్ ఈస్ ఏ ఎంజైమ్ ఆఫ్ యూరిక్ యాసిడ్. సో యూరియా సైకిల్ మనకు చదువుకుంటాం ఫ్యూచర్లో. ఆ యూరియా సైకిల్లో వన్ ఆఫ్ ద మేజర్ ఎంజైమ్ ఏంటంటే ఆర్జినోసక్సినేస్. సో ఆర్జినోసక్సినేస్ ఈస్ బిలాంగింగ్ టు ఎ క్లాస్ కాల్ ఎస్ లయేస్, దట్ ఈస్ ద ఫోర్త్ క్లాస్. ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ బ్రేక్ డౌన్ ద కాంపౌండ్ ఇంటూ 2 products. సో ఇక్కడ కాంపౌండ్ వచ్చేసి ఆర్జినోసక్సినిక్ యాసిడ్ విచ్ ఇస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ ఆర్జినిన్ అండ్ ఫ్యూమరిక్ యాసిడ్. సో ఆర్జినిన్ ఒక కాంపౌండ్, fumaric acid second compound. So arginine and the fumaric acid are the 2 products which are forming from one single substrate, that is the arginosacchinic acid. So ఇక్కడ ఎంజైమ్ వచ్చేసి లయేస్ అన్నమాట. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఐసోమెరేస్. ఐసోమెరేస్ యొక్క పని ఏంటంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద చేంజ్ ఆఫ్ ద పొజిషన్. సో పొజిషన్ ఆఫ్ ద ఫంక్షనల్ గ్రూప్ చేంజ్ చేయడం కానీ, లేకపోతే ఫంక్షనల్ గ్రూప్ ఒక స్టేటస్ నుంచి ఇంకో స్టేటస్లో చేయడం కానీ, పొజిషన్తో పాటు దాని యొక్క స్టీరో ఐసోమర్ చేంజ్ చేయడము, లేకపోతే మనకు దాని యొక్క ఫంక్షనల్ గ్రూప్ పూర్తిగా చేంజ్ కావడం అనేది దట్ ఈస్ డన్ బై మీన్స్ ఆఫ్ ఐసోమరేస్. సో స్ట్రక్చరల్గా ఎలాంటి చేంజెస్ జరగవు, కానీ ఇంటర్నల్గా ఏదన్నా డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ జరగడం, లేకపోతే మనకు చేంజ్ ఆఫ్ వన్ ఫంక్షనల్ గ్రూప్ టు ద అదర్ ఫంక్షనల్ group or change in the stereochemistry of the compound, that is done by means of isomerase. So isomerase ఇక్కడ ఏం చేస్తుంది, ఐసోమెరేస్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు రైబోస్ 5-phosphate అనేది ఇట్స్ ఎన్ ఆల్డిహైడ్ షుగర్. సో ఇది ఒక ఆల్డిహైడ్ 5-phosphate అన్నమాట. సో ఇదేంది, ఇట్ ఈస్ అన్ ఆల్డిహైడ్ 5-phosphate. అంటే ఏంటి అర్థము, ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆల్డిహైడ్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఫాస్ఫేట్ అట్ ద 5th carbon. So ribose 5-phosphate is the one which is nothing but coming under the family called as aldehyde 5-phosphate, which is subjected to the isomerase enzyme. So ఈ isomerase enzyme ఏంది ఇక్కడ, ribose 5-phosphate isomerase. సో ఇది ఏం చేస్తుంది, it is involved in converting the ribose is nothing but the aldehyde 5-carbon sugar. సో ఆల్డిహైడ్ 5-carbon షుగర్ని రైబోస్ అంటాం. దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ రిబులోస్. రిబులోస్ అంటే ఏంది, దట్ ఈస్ ఏ 5-carbon కాంపౌండ్ ఆర్ 5-carbon షుగర్ విచ్ ఈస్ హ్యావింగ్ ద కీటో. So it is having the keto as a functional group and the phosphate is already attached to the 5th carbon. So there is no change in the structurality or the structural appearance of the molecule is not changing, but we can say that there is definitely a change in the functional group, that is the ribose 5-phosphate is converted into ribulose 5-phosphate. There is no change in the substrate or there is no change in the internal changes are not taken place within the substrate. We can see the phosphate is at the 5th position and in the product also it is at the 5th position, but there is a change in the functional group, that is from the aldehyde, that is from the ribose form into ribulose form, that is a keto form. So the final one is the ligase. So what is about the ligase? Ligase are the one which are involved in joining the compound. So here they are present as a ligase or nothing but they are gluing enzyme which can glue two different substrate to form one particular product. So here we can see the glutamic acid, ammonia and ATP. So in presence of ATP, ligase, that is the glutamate synthetase, is the one which is involved in combining the ammonia and glutamic acid to form the glutamate. So glutamate is the one which is formed as a combination of glutamic acid and the ammonia. And finally the energy which is liberated as a breakdown of ATP is finally appear in the form of ADP and inorganic phosphate. So glutamic acid along with the combination with the ammonia, the two substrates are combining together, that is the glutamic acid and the ammonia in the presence of ATP which is providing the energy, and there is a leading to the formation of glutamine which is a product as a combination of ammonia and glutamic acid, and finally there is a liberation of energy that is in the form of ADP and the inorganic phosphate. So this is the 6th group of class of enzymes. So
we can see there are different classes which are performing different kind of enzymes, and accordingly they are performing different kind of enzymatic reactions, and the procedure will change, and also the substrate will be changing in all the 6 classes. Here if you are seeing, one of the example is glucose 6-phosphate or glucose 6-phosphate transferase, that is belonging to the second class. So here this is the EC number, that is the enzyme commission number, which is giving one particular number to the particular enzyme. So the second class, the digit 2 is indicating that it is belonging to the second class, and thereafter it is the subclass and subclass, and the last 2 is the one which is showing the particular subclass of the enzyme. So glucose 6-phosphate or the glucose 6-phosphate or glucose 6-phosphotransferase is the enzyme which is belonging to the class, that is the second class transferase, which is involved in the transferring of the phosphate group from one substrate to the second substrate. సో ఆరోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద కోఫాక్టర్స్. సో కోఫాక్టర్స్ అంటే ఏంటంటే ఇవి ఎంజైమ్తో చాలా బలంగా కూడుకొని ఉంటాయి కనుక ఇవి ఇట్లా మనం కోఫాక్టర్స్ అంటాము. ఈ కోఫాక్టర్స్ వచ్చేసి ఇంటర్న్ మనం కోఎంజైమ్స్ కూడా ఒక సబ్ క్లాస్ ఉంటుంది. సో ఏవైతే మనకు లూజ్గా అసోసియేట్ అయి ఉంటాయో దాన్ని కోఎంజైమ్ అంటాము, ఏవైతే చాలా టైట్గా అసోసియేట్ అయి ఉంటాయో వాటిని మనం కోఫాక్టర్స్ అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు కోఎంజైమ్స్ NADH ఉండొచ్చు, లేకపోతే NADP ఉండొచ్చు, అండ్ ఆల్సో వీ క్యాన్ సీ ద అదర్ కైండ్ ఆఫ్ molecule like FAD. These are the different molecules which are generally involved in the process of forming the cofactor or coenzyme with the enzyme complex. So this is about the cofactors. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది లాస్ట్ టాపిక్ ఏంటంటే కోఫాక్టర్స్. సో మనకి ఏంటంటే ఎంజైమ్ గురించి మాట్లాడుకున్నాం. ఎంజైమ్ అంటే ఏంది? ఇట్స్ ఏ ప్రోటీన్ ఇన్ నేచర్. సో proteinaceous nature is nothing but the enzyme. So all the enzymes are protein in terms of nature, అంటే entire body of the protein or entire enzyme యొక్క body is made up of protein. కానీ కొన్ని ఎంజైమ్స్ ఏంటంటే ప్రోటీన్ అదర్ దాన్ ద ప్రోటీన్ కాంపోనెంట్ అనేది ఆ ఎంజైమ్లో భాగంగా ఉంటుంది అనమాట. సో అలాంటి ప్రోటీన్ అంటే నాన్ ప్రోటీనియస్ వాట్ ఎవర్ ద సబ్స్టెన్స్ ఈస్ దేర్, దట్ నాన్ ప్రోటీన్ సబ్స్టెన్స్ విచ్ ఇస్ ప్రజెంట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎంజైమెటిక్ యాక్టివిటీ యాజ్ ఎ బాడీ ఆఫ్ ఎంజైమెటిక్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ కాల్ యాజ్ కోఫాక్టర్స్. సో కోఫాక్టర్స్ అంటే ఏంటి? మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఒక ఎంజైమ్ అనుకుంటే, సో ఎంజైమ్లో ఒక మనకు కంప్లీట్గా ఎంజైమ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ప్రోటీనేషియస్ సబ్స్టెన్స్ ఆర్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ప్రోటీన్ ఫామ్. సో ఈ ఎంజైమ్ ఏదైతుందో ఆ ఎంజైమ్ మ్యాక్సిమం మేజర్ పార్ట్ వచ్చి ప్రోటీన్ పార్టే ఉంటుంది. కానీ మనకు నాన్ ప్రోటీనేషియస్ పార్ట్ ఏదైతుందో ఆ నాన్ ప్రోటీనేషియస్ పార్ట్ ఏదైతుందో ఆ పర్టికులర్ పార్ట్ విచ్ ఈస్ నథింగ్ బట్ కాల్ యాజ్ కోఫాక్టర్. సో ద కోఫాక్టర్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎంజైమెటిక్ ప్రాసెస్ అండ్ దే ఆర్ ద వన్ విచ్ ఆర్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ ఇన్ ద enzymatic reaction. So e non proteinaceous part is nothing but called as cofactor. So ఈ cofactor basis మీద మనం దీన్ని డివైడ్ చేస్తాము. ఇది ఏ బేసిస్ మీద అంటే బేస్డ్ ఆన్ ద బైండింగ్. సో బైండింగ్ స్ట్రెంగ్త్ ఏదైతుందో ఆ బైండింగ్ స్ట్రెంగ్త్ బేసిస్ మీద బైండింగ్ స్ట్రెంగ్త్ బేసిస్ మీద మనం ఆ కోఫాక్టర్స్ని 3 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే మనకు చాలా టైట్ బైండింగ్ ఉంటే దాన్ని ఆ పర్టికులర్ కోఫాక్టర్ని మనం ప్రాస్టటిక్ గ్రూప్ అంటాం. సో ప్రాస్టటిక్ గ్రూప్ అంటే ఏంది? ఎక్కడైతే మన కోఫాక్టర్స్ ఆర్ బైండింగ్ ఇన్ ఏ వెరీ హై ఎఫినిటీ విత్ ద ఎంజైమెటిక్ బాడీ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ఎంజైమ్ ఇస్ కాల్డ్ యాజ్ దోస్ కోఫాక్టర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రాస్టటిక్ గ్రూప్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ క్యాన్ సీ ద హీమ్ గ్రూప్. అంటే ఏంది? హీయింగ్ గ్రూప్ ఆఫ్ ద సైటోక్రోమ్స్. ఏదైతే హీయింగ్ గ్రూప్ ఆఫ్ సైటోక్రోమ్స్ కానీ హీయింగ్ గ్రూప్ ఆఫ్ ద ఎంజైమ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆక్సిడేటివ్ రిడక్షన్ రియాక్షన్స్లో కానీ ఆ హీయింగ్ గ్రూప్ ఏదైతుందో దాన్ని మనం ప్రాస్టటిక్ గ్రూప్ లాగా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎందుకంటే దే ఆర్ ద వన్ విచ్ ఆర్ టైట్లీ బౌండ్ విత్ ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్
అండ్ దే ఆర్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ ఇన్ ద ఎంజైమాటిక్ యాక్టివిటీ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ కోఫాక్టర్లో ఎప్పుడైతే ప్రాస్థెటిక్ గ్రూప్ అన్నామో ఆ పర్టికులర్ కాంపౌండ్ ఎంత టైట్గా ఉంటుందంటే అది రిమూవ్ చేయడం వల్ల ప్రోటీన్ యొక్క కంప్లీట్ నేచర్ డీనేచర్ అయిపోతుంది. సో కంప్లీట్ స్ట్రక్చర్ అండ్ ద నేచర్ ఆఫ్ ద ప్రోటీన్ క్యాన్ బి డీనేచర్డ్ ఇఫ్ దట్ ప్రాస్థెటిక్ గ్రూప్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. అదే కాకుండా మనకు ఆ గ్రూప్ లేనిది ఖచ్చితంగా ఆ ఎంజైమాటిక్ రియాక్షన్ అనేది జరగదు. నాట్ ఈవెన్ స్లో ఫేస్ లో కూడా కాకుండా కంప్లీట్ రియాక్షన్ అనేది ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ ద ప్రాస్థెటిక్ గ్రూప్. సో సెకండ్ కేటగిరీ వచ్చేసి మనం కోఎన్జైమ్స్ అంటాము. ఈ కోఎన్జైమ్స్ ఏంటంటే దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద కోఫాక్టర్స్. ఇక్కడ మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒకవేళ కోఫాక్టర్ ఆర్గానిక్ స్టేటస్ లో ఉంటే అంటే ఆర్గానిక్ కాంపౌండ్ అయి ఉంటే దాన్ని మనము కోఎన్జైమ్ అంటాము. ఓకే, అంటే కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్ అయితే అది ఆర్గానిక్ మ్యాటర్ అంటాము. ఆ ఆర్గానిక్ మ్యాటర్ ని కోఎన్జైమ్స్ అంటాం. సో దే ఆర్ వన్ కైండ్ ఆఫ్ కోఫాక్టర్స్. ఇంకోటి ఏంటంటే దే ఆర్ లూజ్లీ బౌండ్ విత్ ద ఎంజైమ్ బాడీ. సో ఏ యాక్టివిటీ అంటే ఒకవేళ యాక్టివిటీ జరిగేటప్పుడే అవి అసోసియేట్ అవుతాయి. యాక్టివిటీ అయిపోయినాక దే విల్ బి డిసోసియేటెడ్ ఫ్రమ్ ద యాక్టివ్ సైట్ ఆర్ దే విల్ బి డిసోసియేటెడ్ ఫ్రమ్ ద అసోసియేషన్ ఆఫ్ ద ఎంజైమ్. సో మనం దీన్ని లూజ్ బైండింగ్ అనుకోవచ్చు, లేకపోతే దే విల్ బైండింగ్ ఓన్లీ డ్యూరింగ్ ద యాక్టివిటీ ఆర్ దే విల్ బి అవైలబుల్ ఫర్ ద డ్యూరింగ్ ద పొజిషన్ ఆఫ్ ద యాక్టివిటీ టు బి పర్ఫార్మ్. ఇంకోటి ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే NAD+ or NADP+. So these are the molecules which are nothing but called as coenzymes. They are majorly involved in the dehydrogenase enzyme. So ఏ ఎంజైమ్స్ అయితే డిహైడ్రోజినేస్ లో ఎంజైమ్స్ లో భాగంగా పాల్గొంటాయో ఆ పర్టికులర్ ఎంజైమ్స్ మనం డిహైడ్రోజినేస్ ఎంజైమ్. సో నథింగ్ బట్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ అండ్ ఇట్ ఈస్ ద పాయింట్ వేర్ వీ కెన్ సీ దట్ they are involved in the transferring of the electrons from the substrate onto the NAD+ or NADP+. సో ఇక్కడ మనకి ఏ ఎంజైమ్స్ అయితే ఆక్సిడేటివ్ రిడక్షన్ ఆర్ డిహైడ్రోజినేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతాయో ఆ డిహైడ్రోజినేస్ ఎంజైమ్స్లో మ్యాక్సిమం మనం వీ క్యాన్ సీ ద ప్రజెన్స్ ఆఫ్ దిస్ NADP+ or NAD+. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెటల్ అయాన్. సో ఒకవేళ యాక్టివ్ సైట్లో ఒకవేళ మెటల్ అయాన్ ఎగ్జాంపుల్గా జింక్. సో జింక్ అనే మాలిక్యూల్ ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద యాక్టివ్ సైట్ అండ్ పర్ఫార్మింగ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎంజైమాటిక్ ప్రాసెస్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు అంటే దట్ ఈస్ వెరీ మచ్ పార్ట్ అండ్ బౌండ్ ఆఫ్ ద ఎంజైమ్. సో ఆ జింక్ మాలిక్యూల్ ఏంటంటే ఆ యాక్టివ్ సైట్లో ఉండుకుంటూ ఇక్కడ మనకు సబ్స్టేట్తో కోఆర్డినేట్ అవుతూ కోఆర్డినేషన్ బాండ్ ఫామ్ చేసుకుంటూ అక్కడ ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్తో కోఆర్డినేషన్ బాండ్ ఫామ్ చేసుకుంటూ ఓ రకమైన లీవరేజ్ మాలిక్యూల్ లాగా మధ్యలో ఉంటుంది అనమాట. సో ఈ జింక్ యొక్క పని ఏంటంటే దట్ ఈస్ ఎ సెంట్రల్ మెటల్ ఆటమ్ విచ్ ఇస్ ప్రజెంట్ విత్ ఇన్ ద ఎంజైమ్ దట్ ఈస్ కార్బోహైడ్రేట్ that is the carbonic anhydrase. So carbonic anhydrase enzyme లో యాక్టివ్ సైట్ లో ఉండే మెటాలిక్ మాలిక్యూల్ ఏంటంటే దట్ ఈస్ జింక్ అంటాం. సో దీని యొక్క పని ఏంటంటే ఇట్ విల్ కోఆర్డినేట్ బోత్ విత్ ద సబ్స్ట్రేట్ దట్ ఈస్ ద వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆల్సో ఇట్ బై మీన్స్ ఆఫ్ కోఆర్డినేటింగ్ బాండ్ అండ్ ఈవెన్ ఇట్ విల్ బి కోఆర్డినేటింగ్ బై మీన్స్ ఆఫ్ కోఆర్డినేటింగ్ బాండ్ విత్ ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద enzyme. So that is the one where it is creating as an bridge between the two that is the substrate and the enzyme. So metal ions are the one which are basically involved in the process of enzymatic process and they are part and parcel of the enzyme. So this is about the cofactors. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇఫ్ యు ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద 2 మార్క్స్. సో ఈ ఎంటైర్ చాప్టర్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే యాక్టివేషన్ ఎనర్జీ కానీ లేకపోతే మనకు ఏంటంటే మనకు ఏ విధంగా యాక్టివేషన్ ఎనర్జీ ఇన్వాల్వ్ అవుతుంది అండ్ ఎంజైమాటిక్ రియాక్షన్ అంటే ఏంది, ఈ యాక్టివేషన్ ఎనర్జీ కాకుండా మన కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ గురించి లేకపోతే ఫీడ్బ్యాక్ మెకానిజం గురించి ఎఫెక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లైక్ pH, టెంపరేచర్ అండ్ సబ్స్టేట్ ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈస్ కోఫాక్టర్స్ అండ్ కోఎంజైమ్స్ కూడా మనకు 2 మార్క్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు దీని గురించి మీరు ఇన్ డీటెయిల్గా మీరు ప్రతి టాపిక్ చూసుకొని ఈ వీడియోని అర్థం చేసుకోవచ్చు. So coming to the summary of the enzymes, that is the 3rd chapter of the Botany 12. Here we are going to summarize each and every topic of the chapter. So here we can see in the introduction we are going to discuss that the any enzymes are made up of protein. So all the enzymes are made up of protein, that is the amino acid as a building block. And కొన్ని ఎగ్జాంప్షన్స్ ఏంటంటే ఎంజైమ్స్ ఆర్ ఆల్వేస్ ప్రోటీనేషియస్ అని అనుకున్నాం కానీ కొన్ని ఎంజైమాటిక్ ప్రాసెస్లో మనకు రైబోజైమ్స్ అంటే రైబోస్ విత్ దట్ ఈస్ ద రైబోజోమల్ RNA విత్ ఎంజైమాటిక్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్
called as ribozymes, which are involved in this process. So the proteins are the one which can be present in different range, that is it may be the primary structure, secondary structure and tertiary structure. So primary, secondary and tertiary structures are the different levels where we can see the presence of the protein. And ఇక్కడ ఏంటంటే మనకు దిస్ టెర్షరీ స్ట్రక్చర్ అంటే వైల్ ద ఫోల్డింగ్ అంటే ఎప్పుడైతే మనకు ప్రోటీన్ ఫోల్డింగ్ జరుగుతుంటుందో ఆ ప్రోటీన్ ఫోల్డింగ్ జరిగేటప్పుడే ద ఎంటైర్ బాడీ ఆఫ్ ద ఎంజైమ్ is made up of the entire body is made up of this folding, and apart from that there is also formation of active site which is in turn leading to the binding with the substrate. So coming to chemical reaction, what is rate of reaction? Rate of reaction is nothing but the rate of amount of formation of a product per unit time. So per unit time, whatever the amount or rate of product which is formed is called as rate of reaction. So chemical reaction prakaranga chusukunte, that is nothing but the it is where we can see increasement or rate of reaction has been increasing with increase in the 10 degrees raise in the temperature. But coming to the enzymatic process, ఇక్కడ ఏంటంటే presence of enzyme, absence of enzyme అనేది మనము క్లియర్ గా నేర్చుకున్నాం అన్నమాట. So and also what is metabolic reaction? They are nothing but the series of reactions which are taking place within the biological present, that in the cell by an individual's ఏమంటారు ఇండివిజువల్ ఎంజైమ్స్ కావచ్చు, లేకపోతే మనకు అవి ఏంటంటే అవి గ్రూప్ ఆఫ్ ద కాంప్లెక్స్ ఆఫ్ ఎంజైమ్స్ అయ్యా ఉండొచ్చు. సో ద మెటబాలిక్ రియాక్షన్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద సెల్ ఈస్ కాల్డ్ as the ones which are involving the individual enzymes or nothing but the component of the enzyme complex. And coming to the enzymes which brought about the high rate of chemical reconversion. So ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం ఎంజైమాటిక్ రియాక్షన్ చూసుకుంటామో ఆ ఎంజైమాటిక్ రియాక్షన్స్ లో మనకు ఆ ఎంజైమ్ నుంచి ప్రోడక్ట్ ఫామ్ అయ్యేటప్పుడు మధ్యలో ఫామ్ అయ్యేది ట్రాన్సిషన్ స్టేట్. సో ఈ ట్రాన్సిషన్ స్టేట్ ఏదైతే ఉందో దట్ ఈస్ హ్యావింగ్ ద యాక్టివేషన్ ఎనర్జీ విచ్ ఇస్ మచ్ మోర్ హయ్యర్ దాన్ ద సబ్స్ట్రేట్ అండ్ ద ప్రోడక్ట్. సో ఎప్పుడైతే మనకు సబ్స్ట్రేట్ మనకు ఎంజైమ్తో బైండ్ అవుతుందో దట్ లీడ్స్ టు ద చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎంజైమ్ అండ్ ద ప్రోడక్ట్. సో ఈ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ విల్ లీడ్స్ టు ద లాస్ ఆఫ్ ద స్టెబిలిటీ. ఎప్పుడైతే స్టెబిలిటీ లాస్ అవుతుందో దట్ ఈస్ నథింగ్ బట్ దేర్ ఇస్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ ద ఎనర్జీ. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ అన్స్టేబుల్ కండిషన్ నుంచి అవి డ్రాప్ డౌన్ టు ద ప్రోడక్ట్, దట్ ఈస్ ద స్టేబుల్ కండిషన్కి వచ్చినప్పుడు మనకు స్టెబిలిటీ పెరుగుతున్న కొద్దీ ఎనర్జీ రిలీజ్ అయిపోయి ప్రోడక్ట్ అండ్ ఎంజైమ్ అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఎంజైమాటిక్ యాక్షన్. హియర్ వీ కెన్ సీ దట్ the enzyme is binding with the substrate. Whatever the substrate is there, that is coming and binding with the active site of the enzyme. E binding valla second step endi manamu there is a formation of enzyme substrate complex because the substrate is the one which is causing the structural changes within the enzyme. దీని వల్ల ఏం జరుగుతుందంటే ఫైనల్ గా మనకు ఆ ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్ చేంజ్ అయిపోయి అది ఏం జరుగుతుందంటే ఆ చేంజెస్ కాస్త ఇట్ ఈస్ చేంజింగ్ ద కెమికల్ నేచర్ ఆఫ్ ద సబ్స్టేట్. దీని వల్ల ఏం జరుగుతుంది, ఆ సబ్స్టేట్ కాస్త ప్రోడక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ ని మనం ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్ అంటాం. ఈ ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్ నుంచి లూజ్ అసోసియేషన్ వల్ల ఎంజైమ్ అండ్ ప్రోడక్ట్ అనేది డివైడ్ అయ్యి వెళ్ళిపోతుంది. So coming to the fifth one, that is about the factors affecting the enzymatic action. Here we can see the temperature, pressure, pH and also the concentration of the substance which are playing a major role. So ఎక్కడ తీసుకున్నా కూడా మనకు ఒక సబ్స్టేట్ కానీ టెంపరేచర్ కానీ pH కానీ ఎక్కడ తీసుకున్నా కూడా అవి ఒక లిమిటెడ్ రేంజ్ వరకు మనకు చేంజ్ అయితేనే మనకు ఎంజైమ్ యాక్టివిటీ అనేది ఎఫెక్ట్ కాదు. ఒకవేళ లిమిట్ దాటిపోయి ఎక్స్ట్రీమ్ లెవెల్స్లోకి వెళ్ళిపోతా అంటే ఎక్కువైపోయినా కూడా ఆ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఆ నారో చేంజెస్ జరిగిన దగ్గర ఎక్కడైతే మ్యాక్సిమం ఎఫెక్ట్ చూపిస్తుందో, మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ యాక్టివిటీ చూపిస్తుందో దాన్ని ఆప్టిమల్ రేంజ్ అని అంటాం. అండ్ కమింగ్ టు ది ఇనిబిటర్, దట్ ఈస్ ది ఇనిబిషన్ లో ఏంటంటే మనము కాంపిటేటివ్ ఇనిబిటర్ అంటే ఏంటంటే ఇక్కడ సబ్స్టేట్ ఈస్ కాంపిటేటింగ్ విత్ ద దట్ ఈస్ కాంపిటీషన్ ఈస్ బిట్వీన్ ద సబ్స్టేట్ అండ్ ద ఇనిబిటర్. సో ఇనిబిటర్ ఏం చేస్తుందంటే సబ్స్టేట్ లానే చూడడానికి ఉంటుంది కానీ అది సబ్స్టేట్ కాదు. అది వచ్చి ఏమవుతుందంటే యాక్టివ్ సైట్లో బైండ్ అవుతుంది ఎక్కడైతే సబ్స్టేట్ బైండ్ కావాలనో. సో దానివల్ల ఏం జరుగుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఈఎస్ కాంప్లెక్స్ ఈఐ కాంప్లెక్స్ ఫామ్ అయ్యి మనకు ఆ రియాక్షన్ టెంపరీ కానీ పర్మనెంట్గా కూడా హాల్ట్ అయిపోయే ఛాన్స్
ఉంటుంది అనమాట. సో దీనివల్ల Vmax అంటే వెలాసిటీ ఆఫ్ ద రియాక్షన్ క్యాన్ బి డ్రాపింగ్. సో ఇంకోటి వచ్చేసి ఫీడ్బ్యాక్ మెకానిజం. ఇక్కడ ఏంటంటే మనకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గ్లైకోలసిస్నే తీసుకోండి, గ్లూకోజ్ నుంచి మనకు పైరువేట్ ఫామ్ కావాలంటే మనకు మధ్యలో ఎన్నో డిఫరెంట్ ఎంజైమ్స్ స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతుంది. దాంట్లో మనకు ప్రోడక్ట్ ఒకవేళ ఎక్కువ అక్యుములేట్ అవుతుంటే సెల్లులో ఈ ప్రోడక్ట్ కాస్త పోయి ఫస్ట్ రియాక్షన్ సెకండ్ రియాక్షన్లో పర్ఫామ్ చేసే సేమ్ ఎంజైమ్ కానీ డిఫరెంట్ ఎంజైమ్స్ కానీ లేకపోతే గ్రూప్ ఆఫ్ కాంప్లెక్స్ ఎంజైమ్లో ఇనిబిట్ చేసింది అనుకో, కంట్రోల్ చేసింది అనుకో, ఇక్కడ లాస్ట్ ప్రోడక్ట్ పోయి కంట్రోల్ చేస్తుంది కనుక దీన్ని ఫీడ్ బ్యాక్ అంటాం. అంటే the compound which is there, it is going and feeding, it is giving a feedback saying that you have to stop the reaction. సో ఇక్కడ మనం క్లాసెస్ ఆఫ్ ఎంజైమ్స్లో ఏం నేర్చుకున్నాము, బేస్డ్ ఆన్ ద ఫంక్షన్స్ ద ఎంజైమ్స్ క్యాన్ బి కేటగరైజ్ ఇంటూ 6 క్లాసెస్. సో మనకు ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు డిఫరెంట్ ఎంజైమ్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. సో ఫస్ట్ది వచ్చేసి ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్, ఎగ్జాంపుల్ ఎంజైమ్ వచ్చేసి ఆక్సిడో రిడక్టేస్ ఆర్ ద డిహైడ్రోజినేస్. రెండోది వచ్చేసి ట్రాన్స్ఫరేస్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ద గ్రూప్ ఫ్రమ్ వన్ రియాక్టెంట్ టు ద అదర్ రియాక్టెంట్. మూడోది వచ్చేసి హైడ్రోలేస్ విచ్ ఇస్ బ్రేకింగ్ ద కాంపౌండ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ water, and నాలుగోది వచ్చేసి లయేస్ which is involved in the breaking down or the change in the structure of the compound from one form to other form in the absence of water, and fifth one వచ్చేసి isomerase which is involved in changing the functional group either structurally or positionally and also whatever the presence, that is the presence or the stereoisomer nature of the compound, and last one వచ్చేసి ligase which is involved in joining the two molecules together to form the product. This is about the classification and nomenclature of the enzyme. And coming to final one, that is the cofactor. Cofactor ఏంటంటే they are very much important to complete the enzymatic reaction. So కొన్ని ఎంజైమ్స్ ఏంటంటే దానంతలే వర్క్ చేయకుండా they also associate with the other component which is a non-proteinaceous component. దీంతో బైండ్ అయ్యి ఆ ఎంజైమ్ ప్రాసెస్ని పర్ఫామ్ చేస్తారు అనమాట. ఓకే, దీంట్లో ఏంటంటే మనకు ఆ బైండింగ్ ఆ ప్రోడక్ట్ ఆ నాన్ ప్రోటీనేషియస్ కాంపౌండ్ ఏదైతుందో ఆ ఎంజైమ్స్ తో ఏ విధంగా బైండ్ అయిందో దాని బేసిస్ మీద మనం దాన్ని 3 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ప్రోస్టేట్ గ్రూప్ అనేది, ఇక్కడ హీమ్ గ్రూప్ ఇస్ ద వన్ విచ్ ఇస్ బౌండింగ్ విత్ ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్ అండ్ ఇట్ ఈస్ actively taking part in the process. So ఎస్పెషల్గా మనకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్పోర్ట్ చైన్లో కానీ లేకపోతే ఆక్సిడేటివ్ రిడక్షన్ రియాక్షన్స్లో కానీ లేకపోతే ఫోటోసింథసిస్లో ఎలక్ట్రాన్ క్యారియర్స్లో కానీ ఏవైతే ఈ హీమ్ గ్రూప్ ఇన్వాల్వ్ అవుతుందో ఆ హీమ్ గ్రూప్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయితేనే రియాక్షన్ జరుగుతుంది. ఈవెన్ దో ఆ ఎంజైమ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఆ ఎంజైమ్లో హీమ్ గ్రూప్ ఉండాల్సిందే. సో ఇవంతా మనం జరగాలంటే ఈ మాలిక్యూల్స్ ఏవైతున్నాయో ఈ మాలిక్యూల్స్ ఎంజైమ్ మాలిక్యూల్స్ అనేది హీమ్ గ్రూప్ని ఖచ్చితంగా కలిగి ఉంటేనే ఆ రియాక్షన్ చేయగలుగుతుంది. అండ్ ఆల్సో హీమ్ గ్రూప్ ఇట్ విల్ బి వెరీ ఇంట్రెన్సిక్, అంటే ఇట్ విల్ బి వెరీ టైట్లీ బౌండ్ విత్ ద ఎంజైమాటిక్ మాలిక్యూల్ అండ్ ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ద నాట్ ఈవెన్ ద ఫంక్షన్ అండ్ ఆల్సో పర్ఫార్మింగ్ ద స్ట్రక్చరల్ యాక్టివిటీ. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రాస్థెటిక్ గ్రూప్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద కోఎన్జైమ్. దిస్ ఈస్ ద ఆర్గానిక్ కాంపౌండ్ విచ్ ఈస్ ఏ ప్లేయింగ్ మేజర్ రోల్. ఇక్కడ ఏంటంటే ఇట్ విల్ బి లూజ్లీ అసోసియేటెడ్. ఏ విధంగా అంటే ఇట్ విల్ సమ్టైమ్స్ ఇట్ క్యాన్ గో అండ్ పర్ఫార్మ్ ద ఫంక్షన్ విత్ ద ఎంజైమాటిక్ కాంపోనెంట్ and it can come back, or sometimes based on the presence of substrate it will go and act along with the enzyme and again it will be dissociating. So that is the action of the coenzyme. అదే కాకుండా that is organic in nature. అంటే ఏంది, it is a organic or it is synthesized within the body, it is organic that is containing the carbon in the structure. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి NAD+ and NADP+, and the enzymes which are involved in dehydrogenation process, that is transferring of electrons and the protons from one substrate to other substrate, they are the one which are carrying the enzyme, that is the enzyme which is carrying these coenzymes. థర్డ్ వన్ వచ్చేసి మనకు మెటాలిక్ అయాన్. ఇఫ్ ద మెటాలిక్ అయాన్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రియాక్షన్ అండ్ ఇట్ ప్రజెంట్ విత్ ఇన్ ద యాక్టివ్ సైట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రియాక్షన్, దెన్ ద ఎంజైమ్స్ విల్ బి కమింగ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఎంజైమ్ విత్ మెటల్ అయాన్. సో zinc is the one which is majorly involved in the enzymatic activity where it is involving the combination of carbon dioxide and water leading to the formation of carbonic acid. So here the enzyme is carbonic and
anhydrase which is involved in this particular process of the conversion of the enzyme. So this is about the cofactors. So మీకు ఈ పర్టికులర్ వీడియోలో మీకు నచ్చితే then you can go and watch each and every topic మీకు ఏమైనా డౌట్ ఉంటే. So if you like the video, share the video, subscribe the channel and also give the thumbs up and also write your comments in the comment box so that we can have a communication and also we can have a betterment in the understanding of the subject. So ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా చూసుకుంటే మనకు 2 మార్క్స్లో కోఫాక్టర్స్ కానీ లేకపోతే ఎంజైమెటిక్ యాక్షన్లో కానీ లేకపోతే ఇనిబిటర్స్ ఎస్పెషల్ కాంపిటేటివ్ ఇనిబిటర్స్ ఎఫెక్ట్ ఆఫ్ పిహెచ్ అండ్ టెంపరేచర్ ఈ చిన్న చిన్న వాటివి మనము 4 మార్క్స్లో కానీ మ్యాక్సిమం మనకు 2 మార్క్స్లో ఖచ్చితంగా ఒక 2 మార్క్స్ అనేది మనకి ఈ చాప్టర్ నుంచి ఎలివేట్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.